ఈ ఉపవాస ఉజ్జీవ మహోత్సవములలో 3వ రోజు అనగా 9వ తారీఖున నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని మీరు అందిమ్మంటారని నేను ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కదా, నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేశాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు. ఇక దృష్టి పెట్టండి, ఎలీషా గారు ఈ నీళ్లు మంచివి కాదు, ఈ నీళ్లు తాగిన వాళ్ళందరూ కూడా, ఈ పట్టణస్తులు చాలామంది చనిపోయారయ్యా, ఇవి మరణాన్ని తెచ్చే నీళ్ళయ్యా, ఈ నీళ్ళ వల్ల భూమి కూడా నిస్సారమైపోయింది ఎలీషా గారు అని ఆ పట్టణం వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎలీషా గారు అంటున్నారు, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాట ఉందా? నేను సొంతగా మాట వాడుతున్నాను, ఉందా మాట? ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, ఈ నీరు బాగుపడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునకు. అక్కడ నుంచి చదవండి, ఈ నీటిని నేను అన్న దగ్గర నుంచి, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును. ఈ నీళ్లు తాగినోడికి సావడు, బతుకుతాడు. భూమియు నిస్సారముగా ఉండదు అనెను. భూమి కూడా పాడవదు, నిస్సారముగా ఉండదని చెప్పాడు. ఇప్పుడు అది జరిగిందా జరగలేదు? చూడండి కింద వచ్చును. కాబట్టి నేటి వరకు ఎలీషా గారు చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకే మహిమ కలుగునట్లుగా. ఏమండి, ఈ రాత్రి నువ్వు నేను పట్టుకోవలసిన మాట, ఎలీషా చెప్పినట్టుగా ఆ నీరు మంచిగానే ఉండిపోయింది. అంతకుముందు ఆ నీరేం నీరు? మరణాన్ని తెచ్చే నీరు. అంతకుముందు ఆ నీరు తాగిన వాళ్ళు సస్తారు. అంతకుముందు ఆ నీరు ద్వారా భూమంతా కూడా నిస్సారమైపోయింది. కానీ ఇప్పుడు ఆ నీరు తాగిన వారు బ్రతుకుతున్నారు. ఆ నీరు ద్వారా అనేక పంటలు కూడా బ్రతికినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎలీషా గారు మాట్లాడుతున్న మాట అక్కడ 100కి 100% జరిగి తీరింది. అది గమనించాలి రాత్రి మీరు. ఎలీషా గారు ఏమన్నారు? ఇక మీరు ఆపండి, సోదాపండి, ఈ నీరు బాగుపడ్డాయి. ఏమన్నాడు ఆయన? ఈ నీరు బాగుపడ్డాయి, ఇక ఇది తాగినవాడు సావడు, ఇక ఈ నీరు ద్వారా పంట పొలాలు నాశనం అవ్వవు, భూమి నిస్సారం అవ్వదు అని ఒక్క మాట డెలివరెన్స్ చేశాడు అంతే. డెలివరెన్స్ ఏం కాదు. 22వ వచనంలో ఎలీషా చెప్పినట్టుగానే జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, నువ్వు ఒకటి అర్థం కావట్లేదు, ఎలీషా మాటలో ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలీషా పలకగానే జరగటం ఏంటండి? ఈ నీరు బాగుపడిపోవాలి, బాగుపడిపోయింది. చెప్పిన సెకండ్స్లో బాగుపడిపోయింది. కారణం ఏంటి? అంత పవర్ ఆఫ్ వర్డ్ అతను నోటిలో ఉండటానికి గల కారణం ఏంటి? నిజంగా మాట చదివితే నాకు పిచ్చెక్కిపోయింది. ఎలీషా చెప్పినట్టు జరిగింది అన్నాడు దేవుడు అక్కడ. ఏం చెప్పాడు ఎలీషా? ఈ నీరు బాగవ్వాలి. ఎన్నో వేల మంది చనిపోయారండి ఆ నీళ్లు తాగి, మరణాన్ని తెచ్చే నీళ్ళండి అవి. ఎలీషా ఒక్క మాట అన్నాడు, ఉప్పు దాంట్లో వేసి నువ్వు బాగుపడుదువు గాక. బాగుపడిపోయినాయి. ఏంటి ఆ దైవజనుడిలో ఉన్న స్పెషాలిటీ? ఆ దైవజనుడికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దైవజనుడికి అంత వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దైవజనుడికి ఆ టంగ్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దైవజనుడు ఏది మాట్లాడితే జరుగుతుంది ఏంటి? అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది?
అని నేను ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ ఎలీషా మాట ఏదైతే సెలవిచ్చాడో అలాగునది జరిగింది, అన్నట్టుగానే జరిగింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ప్రభుని అడిగా, ప్రభా ఇది ఎలా సాధ్యం? ఒక దైవజనుడుగా ప్రకటించింది జరగాలి, ఒక విశ్వాసిగా ప్రకటించేది జరగాలి, ఎలా? నేను ప్రభుని అడిగాను. ప్రభు అన్నారు, మొదటి రాజుల్లో 19వ అధ్యాయంలో 19వ వచనాన్ని ఒక్కసారి చదవండి. మొదటి రాజులు 19వ అధ్యాయము 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడ్డాడు. అతడు తన ముందరనున్న 12 ఎకరాల ఎడ్ల చేత దున్ని దుఃఖించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి ఎలీషా మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి. చాలండి, చేతులెత్తి ప్రభుకు గట్టిగా స్తోత్రం చెప్పుకోండి. నా వైపు చూడండి. ఎలీషా పొలాన్ని దున్నుతున్నాడు. అక్కడ ఇందాక సహోదరి చదివింది. అరక అంటే అర్థం ఏంటంటే పాలస్తీనా లెక్క ప్రకారం 25 ఎకరాలని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. అరక అంటే అర్థం ఏంటంటే పాలస్తీనా లెక్క ప్రకారం 25 ఎకరాలు. మరి 12 అరకలంటే 12 అరకలంటే ఎన్ని ఎకరాలు రావాలి? ఇప్పుడు ఒక అరకకి 25 ఎకరాలు అయితే 12 అరకలకి 300 అంట. అయితే ఎలీషా ఎన్నో అరక దున్నుతున్నాడు? 12వ అరక దున్నుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 12వ అరక దున్నుతుంటే అక్కడికి ఎవరు వచ్చారు? ఏలియా గారు వచ్చారు. ఏలియా గారు వచ్చి వినండి. ఏలియా గారు వచ్చి ఏలియా గారి మీద ఉన్నటువంటి దుప్పటి ఎలీషా గారి మీద వేసేసారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏలియా గారి మీద ఉన్న దుప్పటి ఎలీషా గారి మీద వేస్తే ఇంకా ఆ ఎకరాలు దున్నుకుంటానే కూర్చున్నాడా? ఏం చేశాడు? వదిలేసి ఏం చేశాడు? ఆ మాట బాలా. వదిలేసి ఏం చేశాడు? పరిగెత్తాడు. గట్టిగా చప్పుడు కొట్టి ప్రభు నమ్మని కనపరచండి. ఎవరెంట పరిగెత్తాడు? ఏలియా వెంట పరిగెత్తాడు. ఎవరి దుప్పటి? ఏలియా దుప్పటి. ఏలియా దుప్పటి ఎప్పుడైతే ఎలీషా మీద పడిందో ఆ ఎలీషా ఆ యొక్క 12వ అరకను దున్నుతున్నాడు. ఆ దున్నుతున్నటువంటి 12వ అరకను అక్కడ విడిచిపెట్టి ఆ పొలాన్ని ఎకరాలను అక్కడ వదిలిపెట్టి ఏలియా వెంట పరిగెత్తాడు. ఈ రాత్రి పరిగెత్తాడు అన్నమాట మన అంశం. పరిగెత్తాడు. ఒరే బాబు నడవలేదురా బాబు, పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరండి ఏలియా? రోషము కలిగిన వాడు. ఎవరండి ఏలియా? ప్రార్థన చేస్తే ఆకాశములు 3.5 సంవత్సరాలు మూతబడిపోయాయి. మరలా అదే ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడింది. మావులోడండి ఏలియా. బయలు ప్రవక్తలను హతము చేసిన వాడు ఏలియా. ఒక ఘన చరిత్ర ఉందండి ఏలియాకి, మామూలు చరిత్ర కాదు. ఈ ఏలియా వచ్చి ఏలియా దుప్పటి ఎప్పుడైతే 12వ అరకను దున్నుతున్న ఎలీషా మీద వేశాడో ఎలీషా ఆ అరకను అక్కడ విడిచిపెట్టి ఆ 12వ అరకను వదిలేసి ఆ ఎకరములను దున్నటం ఆపేసి ఏలియా వెంట పరిగెత్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఎవరి వెంట పరిగెత్తాడు? ఏలియా వెంట పరిగెత్తాడు. ఇక్కడ పరిగెత్తడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పడింది ఎవరి దుప్పటి? ఏలియా దుప్పటి. పరిగెత్తాల్సింది ఎవరి వైపు? ఏలియా వైపే పరిగెత్తాలి. పొందుకుంటున్న అభిషేకం వైపు పరిగెత్తాలి. పొందుకుంటున్న దర్శనాల వైపు పరిగెత్తాలి. పొందుకుంటున్నటువంటి పిలుపుల వైపు పరిగెత్తాలి. నీ పరుగు ఈ 3 రోజులు నువ్వు ఏం పొందుకున్నావు, నువ్వు దాని వైపు పరిగెత్తాలి.
ఎవరి దుప్పటి నీ మీద పడిందో ఆ వ్యక్తి వైపు పరిగెత్తాలి. ఏ అభిషేకం నీ మీదకి వచ్చిందో ఆ అభిషేకం వైపు పరిగెత్తాలి. ఏ దర్శనం నీకు వచ్చిందో ఆ దర్శనం వైపు పరిగెత్తాలి. ఏ పిలుపు నీకు వచ్చిందో ఆ పిలుపు వైపు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పడిన దుప్పటి వైపు పరిగెత్తాలి. పడిన అభిషేకం వైపు పరిగెత్తాలి. పడిన దుప్పటి వైపు పరిగెత్తాలి. ఎస్. ఈ 3 రోజులు ఏ దుప్పటి నీ మీద పడిందో ఆ దుప్పటి వైపు నీ పరుగులు ఉండాలి. ఈ 3 రోజులు ఏ విజన్ నువ్వు పొందావో ఆ విజన్ వైపు నువ్వు పరిగెత్తాలి. ఈ 3 రోజులు ఏ పిలుపును నువ్వు పొందుకున్నావో ఆ పిలుపు వైపు పరిగెత్తాలి. 12వ అరకను వదిలేయాలి. వదిలేసి మరీ పరిగెత్తాలి. నడవకూడదు, లేట్ చేయకూడదు. ఆల్రెడీ అభిషేకం నీ మీదకి వచ్చింది, ఆల్రెడీ దుప్పటి నీ మీద పడింది, ఆల్రెడీ అన్య భాషలు నీళ్ళకి వచ్చినాయి, ఆల్రెడీ దర్శనాలను పొందావు, ఆల్రెడీ పిలుపును పొందావు. అటువైపే పరిగెత్తు. అటువైపే పరిగెత్తాలి. అటువైపే పరిగెత్తాలి. దుప్పటి పడిన వాడి వైపు పరిగెత్తాలి. ఎవడి దుప్పటి మన మీద పడిందో వాడి వైపే పరిగెత్తాలి. ఎవరి అభిషేకం మన మీదకి వచ్చిందో ఆ వ్యక్తి వైపు పరిగెత్తాలి. ఎవరి కృప మనం పొందామో ఆ కృప వైపే పరిగెత్తాలి. ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నామో ఆ వ్యక్తి వైపే చూడాలి. ఎస్, నేను చెప్తుంది అర్థమవుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ దుప్పటి పడిందో ఆ దుప్పటి వైపే నీ అడుగులు కాదు, అడుగులు వేయటం కాదు, పరిగెత్తాలి. ఉరకాలి, 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 ఉరకాలి. నిలబడకూడదు, నడవకూడదు, స్టెప్ బై స్టెప్ ఉండకూడదు. నీ పనిలో, నీ పనితీరులో ఉరుకుడు కార్యక్రమాలు కనపడాలి. ఆల్రెడీ నీ మీద దుప్పటి పడిపోయింది. ఆల్రెడీ ఏదో దుప్పటి నీ మీద పడిపోయింది. ఏదో పరిచర్య దుప్పటి పడింది, ఏదో సేవా దుప్పటి పడింది, ఏదో అగ్ని దుప్పటి పడింది, ఏదో 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 దుప్పటి పడిపోయింది. నీ బ్రతుకు మార్చే దుప్పటి పడిపోయింది. అటువైపే ఆ దిశగా పరుగులు ఉరుకులు, పరుగులు ఉరుకులు పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిగెత్తాలా. నిలబడకూడదు, అడుగులేయకూడదు, వెనకం చేయకూడదు, పరిగెత్తాలి. ఎప్పుడైతే ఎలీషా మీద ఏలియా తన దుప్పటిని వేశాడో ఆ 12వ అరకను దున్నుతున్న ఎలీషా అక్కడ విడిచిపెట్టి అసలు ఆ మాట ఉందండి, ఆ మాట చదువుతుంటే అభిషేకం రెట్టింపు అవుతుంది. ఏలియా వెంట పరిగెత్తాడు. గట్టిగా చెప్పాలా. ఏలియా వెంట పరిగెత్తాడు. ఇంకొకటి ఎంట పోలా, ఇంకొకటి ఎంట పోలా. నేను చెప్తుంది నా గోలాది ఈ రోజంతా. దుప్పటి ఎవరైతే వేశారో ఆ దుప్పటి ఎవరిదో, ఎవరి దుప్పటి ఎవరి మీద పడిందో ఆ వ్యక్తి వైపే పరిగెత్తాడు కానీ ఇంకొక వ్యక్తి వైపు అతను పరిగెత్తలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ మీద పడుతున్న అభిషేకం ఒకటి, నీకు ఉన్న పిలుపు ఒకటి, నీకు ఉన్న దర్శనం ఒకటి, నువ్వు పరిగెత్తేది ఇంకొక వైపు. ఎవడి దుప్పటి నీ మీద పడింది, ఏ దర్శనం అనే దుప్పటి నీ మీద పడింది, ఏ సేవ అనే దుప్పటి నీ మీద పడింది, ఆ దుప్పటి పడంగానే నీ పరుగులు పెడుతున్నావా? రాత్రింపగలు ప్రయాణము చేస్తున్నావా? రాత్రింపగలు పరిగెడుతున్నావా? ఆ దర్శనము దిశగా పరిగెత్తగలుగుతున్నావా? ఆ పిలుపు దిశగా పరిగెత్తగలుగుతున్నావా? ఆ అభిషేకము దిశగా పరిగెత్తగలుగుతున్నావా? దేవుడు నీకు ఏ అభిషేకం అయితే ఇచ్చాడో, ఏ దుప్పటైతే నీ మీద వేశాడో, ఏ వరమని దుప్పటి నీ మీద వేశాడో, ఆ దుప్పటి ఎవరైతే వేశారో ఆ వ్యక్తి వైపే రాత్రింపగళ్ళు పరిగెత్తుచున్నావా అని అడుగుతున్నాడు ఈ రాత్రి దేవుడు నిన్ను. ఎవరు? ఎలీషా మాట్లాడగా మరణాన్ని తెచ్చే నీరు ఎలా మారిందంట? జీవమునిచ్చు నీరుగా మారిపోయిందంట. ఏంటి ఎలీషా నీలో ఉన్న స్పెషాలిటీ అంటే, ఒరే నేను పరిగెత్తేవాడిరా, నీకులాగా నిలబడి తప్పట్లు కొట్టుకుంటా తప్పటి అడుగులు వేసుకుంటూ ఉండేవాడిని కాదు. నేను దుప్పటి పడినోడు వెంట పరిగెత్తే రోషం కలిగినోడు. నేను దుప్పటి పడినోడి వెంట రోషం కలిగి పరిగెత్తేవాడు నేను. అందుకే నేను ఏదంటే జరిగిపోతుంది. ఆమెన్ గట్టిగా. ఈ రోజున నిర్లక్ష్యంగా ఉండే దినం కాదు ఇది. ఈ దినం చేస్తాడు దేవుడు. హుషారుగా ఉండు. ఒకరితో నీకు అనవసరం. ప్రతి మాటను రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, నేను నమ్ముచున్నాను దైవమా. ఏం బుట్టి సచ్చింది పరిచర్య చేసే వాళ్ళకి మందా? మీకు కావాల్సింది ఈ మాటలు.
మీరన్నా నోర్లు తెరిచి ప్రభుని గట్టిగా స్తుతించవలసినటువంటి రాత్రి ఇది. మీరన్నా లెగిచి నుంచొని గొంతులు వేయవలసిన రాత్రి ఇది. నీ మీద పడుతున్న దుప్పటేంటో, నీ మీదకొచ్చిన ఆ దుప్పటేంటో, నీ మీదకొచ్చిన అభిషేకం ఏంటో, నీ మీదకొచ్చిన ఆ ప్రవచనం ఏంటో, నీ మీదకొచ్చిన ఆ విజన్ ఏంటో, ఆ దర్శనం ఏంటో, నీ మీదకొచ్చిన ఆ పిలుపు ఏంటో, ఆ పిలుపు వైపే పరిగెత్తాలండి. అసలు తప్పట్టడుగులేయకూడదు, పరిగెత్తాలి. హుషారుగా పరిగెత్తాలా, ఆగకూడదు. ఆగకుండా పరిగెత్తే ప్రోగ్రాంలు పెట్టుకోవాలా, పరిగెత్తేయాలి. ఏమండి, ఎలీషా ఏదంటే అది దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? ఎలీషా నడిచేవాడా, పరిగెత్తేవాడా? ఎస్, అందుకే ఎలీషా ఈ నీరు బాగవును కాకంటే నీరు బాగైపోతున్నాయి. ఈ భూమి నిస్సారంగా ఉండకూడదు, ఈ భూమి పంటనివ్వాలంటే ఆ భూమి పంటనిస్తుంది. అంటే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఏదంటే దానికి దేవుడు ఎస్ అంటానికి నువ్వు పరిగెత్తాలి. పరిగెత్తకుండా తప్పడు అడుగులేస్తే నువ్వేదంటే అది జరగదు. నువ్వేదంటే ఇప్పుడు దేవుడు బైబిల్ అన్నాడు, నువ్వు విశ్వాసంతో అను, అది నేను చేస్తానన్నాడు. నువ్వు విశ్వాసంతో అనే ముందు ఏం చేయాలి? నువ్వు పరిగెత్తాలి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద దుప్పటి పడింది. ఏదో ఒక దుప్పటి పడిందండి, ఏదో ఒక దుప్పటి దిగొచ్చిందండి. అది వరమో, దర్శనమో, పిలుపో, పరిచర్యో, సేవో నాకు తెలియదు, ఏదో వచ్చి నీ మీద పడింది. ఎవరైతే దుప్పటేశారో ఆ వ్యక్తి వైపు నీవు దివారాత్రులు పరిగెత్తవలసినటువంటి యవనస్తుడిగా, పరిగెత్తవలసినటువంటి ఒక స్త్రీగా నువ్వు ఉన్నావు. ఎస్, నువ్వు పరిగెత్తాలి. నువ్వు ఆగేటువంటి రోజులు కాదివి, నువ్వు నిలబడేటువంటి రోజులు కాదివి, నువ్వు తప్పుడు అడుగులు వేసుకున్నటువంటి రోజులు కాదివి, నీ పనుల్లో నువ్వు నిమగ్నమైపోయేటువంటి రోజులు కాదివి. అతని మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీద వేస్తే అక్కడ జరగాల్సింది రన్నింగ్. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఒరే బాబు, అభిషేకం నువ్వు అనుభవిస్తున్నావురా బాబు, భాషలు మాట్లాడుతున్నావురా బాబు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత రన్నింగ్ చేయకుండా ఏందిరా తప్పటడుగులేస్తున్నా? నీ మీద దిగింది ఎవరి దుప్పటో తెలుసా? నువ్వు మాట్లాడుతుంది ఏ భాషలో తెలుసా? నీవు గెంతుతుంది ఏ అగ్ని చేత నింపబడో తెలుసా? పరిగెత్తాలి నువ్వు పొందుకున్న దానికి. ఇప్పటికే ఎదిరి తప్పటడుగులో, ఎదిరి నిర్లక్ష్యమైన అడుగులో పరిగెత్తాలి కదా నువ్వు పొందుకున్న దానికి. పరిగెత్తాలి. పరిగెత్తేవారు ఏది మాట్లాడితే దేవుడు దానికి ఎస్ అని సైన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎస్, నేను చేస్తానంటాడు. నేను ఆశ్చర్యపోయా, ఎలీషా మాట చొప్పున దేవుడు జరిగించెను. అసలు నిజంగా ఒక మానవుని మాటకు దేవుడు ఎస్ అన్నాడంటే ఎంత శ్రేష్టమైనటువంటి వరం అండి అది. అప్పుడు దేవుడు అన్నాడు, నా ఎలీషాలో రన్నింగ్ అన్నమాట, రన్నింగ్ ఉంది నా ఎలీషాలో. దేవునికి స్తోత్రం. వాకింగ్ లేదు, రన్నింగ్. దేవునికి స్తోత్రం. కొంతమంది క్యాట్ వాకులు చేస్తున్నారు. ఓయ్, క్యాట్ వాకులు మానేయ్, క్యాట్ వాకులు మానేయ్, రన్నింగ్ ప్రోగ్రాలు మొదలుపెట్టు. ఆల్రెడీ నీ మీదకి వచ్చి చాలా 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 గంటలు అయిపోయింది ఆ దుప్పటి నీ మీద పడి. ఇక తెగ తిని పడుకోవడానికి కాదు, లెగిసి పరిగెత్తాలి. నీ మీదకి దిగిన అభిషేకం ఏం నేర్పిస్తుంది నీకు? ఒళ్ళు గొల్లైపోవాలండి, ఆయన రాజ్యాన్ని స్థాపించాలి మనము. నా మీదకి పడిన దుప్పటి 2014లో నా మీదకు వచ్చిన దుప్పటి నన్ను ఈ రోజున ఇలా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2014లో నా మీద పడిన దుప్పటి వైపు నేను పరిగెడుతూ ఉన్నాను. 2014వ సంవత్సరంలో నా మీదకు వచ్చిన అభిషేకం వైపు ఈ రోజుకి నేను పరిగెడుతున్నాను. 2014లో నాకు వచ్చిన దర్శనం వైపు ఈ రోజుకి నేను పరిగెడుతున్నాను. 2014లో నా మీదకు వచ్చిన ప్రవచనాత్మకమైన వరం ఈ రోజుకి నేను వాటి వైపు పరిగెడుతూ ఉన్నాను. ఆగలేదు నేను ఈ రోజుకి కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. 11 సంవత్సరాలుగా ఆగకుండా పరిగెడుతున్నాను. ఆగకుండా పరిగెడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 2016లో ఒక బలమైనటువంటి ప్రవచనం దేవుడు దైవజనుడు ద్వారా నాతో మాట్లాడారు. నేను రాజుల దుప్పటి నీ మీద వేస్తున్నానని. దేవునికి స్తోత్రం. ఈ రోజుకి కూడా నేను పరిగెడుతున్నాను దాని వైపు. నా పరుగు ఆపలేదు.
ఎలా చెప్పగలుగుతానో తెలుసా? రాత్రింబగళ్ళు నాకున్న దర్శనం వైపు నేను పరిగెడుతున్నాను, నిద్రాహారాలు మానేసి. నాకు కావాల్సిన విజన్, నేను ఆ గోల్ రీచ్ అవ్వాలి, నేను పరిపూర్ణతలోనికి వచ్చేయాలి, నేను సంపూర్ణతలోనికి వచ్చేయాలి, నేను బలాభివృద్ధిలోనికి వచ్చేయాలి, నేను పొంగిపోర్లే దాంట్లోకి వచ్చేయాలి. నేను పరిగెడుతున్నాను, ఆగట్లేదండి. ఆగకుండా 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 నిర్విరాహముగా నేను పరిగెడుతున్నాను. మీరేంటంటే ఎగిరినట్టు ఎగిరి ఆగిపోతున్నారేంటి? నీ మీదకి వస్తుంది ఎలాంటి అభిషేకమో తెలుసా? నీ మీదకి వస్తుంది పరిగెత్తే అభిషేకం అండి. ఇంటికి పోగానే సల్లారిపోయే అభిషేకాలే లేవు, పరిగెత్తిస్తుంది ఇంట్లో ఉన్న దేవునికి స్తోత్రం చెప్పండి. తప్ప ఉడికిపోద్దన్నమాట లోపల. ఆ దర్శనం, ఆ పిలుపు, ఆ వాక్యం, ఆ మారు మనసు, ఆ ప్రత్యేకత, ఆ తలాంతు, అభిషేకం, ఆ అగ్ని ఇంటిలో కూడా నేను మంటతో రేపెట్టిద్ది, నేను పరిగెత్తిచ్చిద్ది. పడుతున్నవాడి దుప్పటి మామూలు దుప్పటి కాదు, వేసేవాడి చేతులు మామూలు చేతులు కాదు. నీ మీద ప్రణాళిక ఉంచి నీ మీద దుప్పటి విరుస్తున్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ మీద దుప్పటి వేస్తుంది. ఆయన వైపుగా పరిగెత్తాలి, ఆయన దిశగా పరిగెత్తాలి. రాత్రింపగళ్ళు నిర్విరాహముగా నిద్రాహారాలు మారి, తిండి తిప్పలు మారి, ఆ దర్శనం వైపు, ఆ విజన్ వైపు, ఆ అభిషేకం వైపు, ఆ అగ్ని వైపు, ఆ మార్పు వైపు, ఆ పరిశుద్ధత వైపు, ఆ ప్రతిష్టత వైపు, ఆ సమర్పణ వైపు, ఆ వైరాగ్యం వైపు, ఆ ఆత్మ వైపు పరిగెత్తాలి. ఈ రోజున పరిగెత్తే వాళ్ళందరూ గట్టిగా ఒక స్తోత్రం చెప్పుకోండి దేవునికి. పరిగెత్తాలి, ఆగొద్దు, పరిగెత్తాలి. ఉరకాల, దేవునికి స్తోత్రం చెప్పండి. ఉరకాల, నడవటం ఆపేయండి ఈ రోజు నుంచి. తప్పటడుగులేయటం ఆపేయండి ఈ రోజు నుంచి. నీ మీద ఎవరు దుప్పటి పడిందో ఆ వ్యక్తి వైపు పరిగెత్తు. అసలు ఏమని దుప్పటి పడిందో ఆ దానివైపు పరిగెత్తు. దేవుడు చెప్పాడు, ఇదిగో నీ మీద నా సేవ దుప్పటేస్తున్నాను, దానివైపు పరిగెత్తు. సేవ అంటే రాత్రింబగలు నిద్రలు మానుకొని, తిండిహారాలు మానుకొని ఒక బలమైనటువంటి తరిఫీదును చేయాలి. అది సేవ. ఎవడు చెప్పడు, నువ్వే నీ కొంపలో చేసుకోవాలి నువ్వు. కొంతమంది గురించి చెప్పాడు దేవుడు, పిల్లల గురించి, అమ్మని ఇది పరిచర్య పిలుపు అని. మన నిద్రాహారాలు మానేసి, తిండి తిప్పలు మానేసి, ఆ పరిచర్యల కొరకు, ఆ సేవ కొరకు ఎవరైనా పరిగెత్తారు ఇప్పటి వరకు? నీ మీద పడిన దుప్పటి ఒకటి, నువ్వు చేసే పనులు ఒకటి. నీ మీదకి వచ్చిన దుప్పటి ఒకటి, నువ్వు ప్రవర్తించే ప్రవక్తన ఒకటి. నువ్వు అన్ని భాషలు మాట్లాడుతున్నావు అంటే ఏంటి? అదొక దుప్పటి. అది దేవదూతల భాషలు, అవి పరలోక భాషలు. దేవుడికి ఇస్తే నీ నోరు ఎటు పరిగెత్తాలి? ఇక నేనైతేనండి, నేను చాలా అన్య భాషలు మాట్లాడడానికి ఇష్టపడతాను. మీరు నన్ను గమనించారో గమనించలేదో నాకు తెలియదు, కానీ భాషలు మాట్లాడకుండా ఏ నాడు నేను ప్రార్థన ముగించను. మీరు ఏ సర్వీసులోనైనా మీరు ఒకసారి వెనక్కి వెళ్తే, ప్రతి సర్వీసులో నేను భాషలు మాట్లాడతా. ఎందుకంటే ఇంటి దగ్గర నా నోట్లో కూడా నైట్ కూడా విపరీతంగా భాషలు నేను మాట్లాడతాను. ఎందుకంటే నా మీద భాషలని దుప్పటి పడింది కాబట్టి ఈ రోజుకి నేను పరిగెడుతున్నాను. కొంతమందికి నేను చాలా చెప్పా, కొంతమందికి భాషలు వచ్చినా సరే నోరు మూసుకొని పాట పాడకుండా చప్పట్లు కొడతారా, అది మంచి పద్ధతి కాదురా, పరిగెత్తాలరా. భాషలైన దుప్పటి దేవుడు మన మీద వేసిన తర్వాత భాషలు నిర్విరాహంగా మాట్లాడుతూ ఉండాలి. దర్శనం అనేటువంటి ఏదో ఒక విజన్ దేవునికి చూపించాడు. ఆ విజన్కి, ఆ గోల్కి రీచ్ అవ్వడానికి పరిగెడుతూ ఉండాలి. మరి ఏది? ఉరికి 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 పని చేయాలి. ఒక దైవజనుడికి మంచి పాట రాశారు. నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, ఉరికురికి పని చేయా నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఉరికురికి పని చేయా నాకు దర్శనమిచ్చావయ్యా, ఉరికురికి పని చేయా నాకు భాషలు ఇచ్చావయ్యా, ఉరికురికి పని చేయా నాకు అభిషేకం ఇచ్చావయ్యా. చెప్తాం చెప్తాం చెప్తాం. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి
నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే చప్పట్లు ఉరికి ఉరికి పని చేయాలా పరిగెత్తాలి దర్శనం వైపు పరిగెత్తాలి భాషల వైపు పరిగెత్తాలి పరిశుద్ధత వైపు గ్లోరీ ఇచ్చావయ్యా చెప్పాలి ఉరికురికి పని చేయా నాకు సేవను ఇచ్చావయ్యా ఉరికురికి పని చేయా నాకు అభిషేకం ఇచ్చావయ్యా ఉరికురికి పని చేయా నాకు ప్రతిష్టను ఇచ్చావయ్యా ఉరికురికి పని చేయా నాకు సమర్పణను ఇచ్చావయ్యా ఉరికురికి పని చేయా నాకు వైరాగ్యం ఇచ్చావయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ 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 కోటి కోటి స్తోత్రాలయ్యా కోటి కోటి స్తోత్రాలయ్యా కోటి కోటి స్తోత్రాలయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ 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 కోటి కోటి చెప్పాలి చెప్పాలి కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రాలయ్యా కోటి కోటి స్తోత్రాలయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ 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 కోటి కోటి ఉరికురికి పని చేయా నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా స్తోత్రాలు చెప్పండి డాడీకి ఉరికురికి పని చేయా నాకు సేవను ఇచ్చావయ్యా స్తోత్రం చెప్పండి ఉరికురికి పని చేయా నాకు అభిషేకం ఇచ్చావయ్యా ఉరికురికి పని చేయా నాకు దర్శనాలు ఇచ్చావయ్యా ఉరికురికి పని చేయా నాకు పరిశుద్ధత ఇచ్చావయ్యా ఉరికురికి పని చేయా నాకు ప్రతిష్టతను ఇచ్చావయ్యా అందరూ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడయ్యా కోటి కోటి స్తోత్రాలు డాడీ కోటి కోటి స్తోత్రాలయ్యా డాడీకి మంచి స్తోత్రాలు చెప్పండి గట్టిగా ఇంకా మంచిగా చెప్పాలి డాడీకి ఏం చేయాలి మనం పరిగెత్తాలి
ఒకటే చెప్పాలి, ఈరోజు ఏం చేయాలి మనం? ఉరికొరికి పరిగెత్తాలి. ఉరికొరికాలట. ఏమండి, పరిశుద్ధంగా ఉంటే లాభం ఏంటి? ఉరకాల. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేక మందిని పరిశుద్ధంగా ఉంచడానికి ఏం చేయాలి మనం? ఉరకాల. ఏమండి, దర్శనాల వైపు మనం పరిగెత్తాలి. నీ గర్ల్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రిపేర్ అయినప్పుడంట, వాడు గర్ల్ రీచ్ అవ్వాలని రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతాడంట. ఐఏఎస్ ఆఫీసర్లు ఊరికనే రాదు, ఎంతో కష్టం ఉంటుంది. రాత్రి అనక పగలనక కష్టపడి ఆ గర్ల్కి రీచ్ అవ్వాలని రాత్రులు నిద్ర మానేస్తారు వాళ్ళు. ఒక మాట వినండి, లోకానుసారమైన చదువులు అంతెందుకు, నేనే రాశాను కదా డిగ్రీ ఎగ్జామ్స్ కానీ 10th ఎగ్జామ్స్ కానీ. నైట్లు కూడా లెగిచి నేను మా తల్లిదండ్రులు కండి నైట్ అవుట్లు కూడా చేసేవాడిని. అంటే పాస్ అవ్వటానికి, ఓ మంచి మార్కులు రావటానికి రాత్రిని చూడవు పగలని చూడవు, రాత్రిని చూడవు పగలను చూడవు, పరిగెడతాం. లోకానుసారమైనటువంటి చదువుల కొరకు, లోకానుసారమైనటువంటి పోస్టుల కొరకు రాత్రింబగళ్ళు కష్టపడి, రాత్రింబగళ్ళు నిద్రాహారాలు, అవసరమైతే తిండి కూడా మానేసి మరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. ఐఏఎస్లకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. గొప్ప గొప్ప జాబ్స్కి ప్రిపేర్ అవుతారు. అదే మరి ఆత్మీయంగా నువ్వుకేమైందిరా సహోదరుడా? ఆ దుప్పటి పడిన తర్వాత రాత్రి పగళ్ళు నువ్వు పరిగెత్తక నువ్వు నిద్రపోతావేంటి? దుప్పటి తన్ని నీ మీద పడింది ఎవరు దుప్పటో తెలుసా నీకు? నిద్రపోతున్నావు. నీ మీద పడింది ఎవడ దుప్పటో తెలుసా? తెగ తినేస్తున్నావు కొండలు వండుకొని అన్నీ. నేను ఒక సాక్ష్యం అండి మీ అందరికీ, నేనొక సాక్ష్యం. దేవుడు నాకు సేవ ఇచ్చిన తర్వాత ఈ సేవలో నేను సంపూర్ణం అవ్వాలని ఈ రోజుకు కూడా నా పరుగు ఆపలేదు. నేను రేపటికి కూడా నా పరుగు ఆపను. ఏంటయ్యా ఈ పరుగులో నేను తీసుకుంటున్నటువంటి కొన్ని సూచనలు ఏంటంటే, అధికమైన తిండి మానాలని, చెప్పిన మాట మీద నిలబడాలి. నేను పరిగెడుతున్నా వాటి వైపు ఇప్పటికి కూడా. అధికమైన తిండి ఆపేయాలి, దుఃఖసాంద్రములో నిండిపోవాలి, సంపూర్ణపరచబడిపోవాలి, నా ప్రభుకు ఆత్మలను అప్పగించాలి, నా సంఘాన్ని కన్నికగా చేయాలి. ఇప్పటికీ పరిగెడుతున్నాను నేను 11 సంవత్సరాల నుండి. నా పరుగు ఆగల. మీరేమైనా చూసారా ఏదన్నా వారం చెప్పిన వాక్యం చెప్పినట్టుగా? మీ కొరకు రాత్రింపగళ్ళు కష్టపడి ప్రయాసపడి దేవుని వద్ద నుంచి పొందుకొని మీ వద్దకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే రాత్రి నిద్ర లేదు అంటే నా ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది అని తెలిసినా కూడా నేను ఆ గోల్కి రీచ్ అవ్వాలి. నా సంఘాన్ని, ఆ గోల్ని నేను పెట్టాలి. నా సంఘాన్ని కన్నికలుగా మార్చాలి, నా సంఘాన్ని వధువుగా మార్చాలి, నా సంఘాన్ని మధ్యాకాశంలోకి తీసుకెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. నేను పరిగెత్తడానికి బ్రదర్ నిద్ర మానుకోవాలి. పరిగెత్తేటప్పుడు కొంచెం తిండి ఆపాలి. పరిగెత్తినప్పుడు కొంచెం షోయింగ్లు సోకులు ఆపాలి. పరిగెడుతున్నాం, పరిగెత్తేటప్పుడు కొన్ని ఆగిపోవాలి మన జీవితంలో. కొన్ని మన శరీరానికి ఉల్లాసాన్ని ఇచ్చేవి, ఉపశమనాన్ని ఇచ్చేవి కూడా వదులుకోవాలి. నిద్ర, నేను గమనించింది ఏంటంటే రాత్రి పోయేటువంటి నిద్రే ఒక నరునికి చాలా శక్తినిస్తుంది. అవునంటారు కాదంటారు? నువ్వు పగలు ఎంత పడుకున్నా నీకు శక్తి రాదు. ఎందుకంటే అది నేను ఎంపిక చేసుకున్నా. రాత్రి నిద్రపోకుండా నేను పగలంతా నిద్రపోతే అసలు నిజంగా ఏంటో శరీరంలో ఏదో ఒక తేలిగ్గా ఏంటో ఒకలాగా ఉంటుంది. ప్రతిరోజు నాకు అలానే ఉంటుంది. మొన్న ఒక రోజు నేను రాత్రి పడుకుని మా అమ్మతో పొద్దున్న లేసామా, రాత్రి నిద్ర ఎంత బాగుందో అంటున్నా నేను. మొన్న పడుకున్న రాత్రి నేను, మొన్న కాదు, ఒక 4-5 రోజులు అవుతుంది ఏమో పడుకోను నేను. రాత్రి ఫుల్ నిద్ర అనమాట. 11ంటికి బెడ్ మీద పడుకుంటే పొద్దునే, మొన్న రాత్రి ఒక్కసారి 4 రోజుల క్రితమే నేను పడుకున్నా. లెగిచిన తర్వాత ఉందండి శక్తి. అందుకే మీరు పుంజుకుపోతున్నారు. రాత్రులు నిద్రపోయి మొఖాలన్నీ తేటగైపోయి పెరుగన్నాలు తిని దెబ్బరొట్టులాగా మొఖాలు బెచ్చుకొని నున్నంగా ఈడేంటి ఎండిపోతున్నాడు అంటే, మరి రాత్రి నాకు నిద్ర లేదు కాబట్టి ఎండిపోతాను. నిజంగా రాత్రి నిద్ర ఎంత శక్తినిస్తుందంటేనండి, మీరు ఆ శక్తిని ఆస్వాదిస్తున్నారని నాకు అర్థమైంది పడుకున్న తర్వాత. నాకు ఏమొద్దులే శరీరానికి ఉల్లాసం ఇచ్చేదని మరలా నైట్ అవుట్లు కానీ చేసాం. ఇంకా ఏంటోలాగా ఉంటుంది అంతే. ఏదో ఉన్నాం, ఏదో తిన్నాం, ఏదో విశ్వాసాలతో ఏదో నవ్వుతున్నాం, ఏదో పలకరిస్తున్నాం, కానీ బాడీలో ఏది కూడా సహకరించట్లేదు. ఒక హెల్త్ నాట్ ఇదిగా ఉంది. అంటే నాకు అర్థమవుతుంది. బయటికి నేను బాగా హుషారుగా ఉన్నా నాకు ఏదో ఒక రీతిగా అర్థమవుతుంది ప్రతిరోజు కూడా నాకు.
కానీ ఆ పూట రాత్రి నిద్రపోయి పొద్దున్న లెగిస్తే నిజంగా ఆ రోజంతా అండి ఉందండి. ఎంత గొప్ప శక్తి నా శరీరం మీద ఉన్నట్టుందో తెలుసా? చాలా ఫ్రీగా ఉన్నాను. మా మైండ్ అంతా ఫ్రీగా ఉంది. చాలా రిలాక్స్‌గా ఉన్నాను. చాలా ఇదిగా ఉన్నాను. ఏ రోజు నేను అలా లేను. దాన్ని కూడా నేను విడిచిపెట్టుకున్నాను. ఎందుకంటే నా పరుగు నేను పరిగెత్తాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను పందెపు రంగంలో ఉన్నాను. ఆ బహుమానం నేను పొందుకోవాలి. ఆ గర్ల్ నేను రీచ్ అవ్వాలి. ఎందుకంటే నా మీద సేవా దుప్పటి పడింది. తెగదిని పడుకోకూడదు దైవజనులు. సంఘం కొరకు ప్రార్థన చేయాలి. సంఘం పడుకున్నా దైవజనుడు నిద్రపోకూడదు. సంఘం నిద్రపోతుంటే సంఘం మీదకి ఉపద్రవం రాకూడదని దైవజనుడు రాత్రులు చేతులెత్తాలి. నేను పరిగెత్తాలి. ఎందుకంటే నాకులాగా మీరు పరిగెత్తలేరు. మీ మీద పడిన దుప్పటి ప్రకారం మీరు పరిగెత్తండి. అయ్యా నా మీద పడిన దుప్పటి పొద్దునే పరిగెడతాను, నేను నైట్ నిద్రపోతా. నీ మీద పడిన దుప్పటి నువ్వు నైట్ పరిగెడతావు, పొద్దున పడుకుంటావు. నా మీద పడిన దుప్పటి ఏంటో చెప్పను అంటే నైట్లు నిద్రలు పోవడానికి దొంగ ప్లాన్లు అయిపోకండి. నీ గోల్కి రీచ్ అవ్వాలి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దర్శనానికి రీచ్ అవ్వాలి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పిలుపు దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు నీ మీద ఏ దుప్పటి వేసాడో ఆ దుప్పటి దిశగా మనం పరిగెత్తాలి. ఈ రోజు నుంచి ఉరకాల 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 ఉరకాల. చెప్పండి ఈ మాట. ఉరికురికి పని చేయా నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా. ఉరికురికి పని చేయా నేను డబ్బు సంపాదించడానికేనయ్యా. అందుకని ఉరుకురికి, అది ఉరుకురికి పని చేసేది ఎందుకు? ఉరుకురికి పని చేయాల్సిందే. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ఆరోగ్యం దేవుని కొరకు వాడాలి. ఉరికురికి పని చేయాలి. ఉరికురికి పని చేయా గొప్ప దర్శనాన్ని ఇచ్చావయ్యా. యవనస్తులారా, పరిగెత్తండి దర్శనాల కొరకు. ఉరికురికి పని చేయా గొప్ప అభిషేకం ఇచ్చావయ్యా. నీ మీద పడుతున్న దుప్పటి నిన్ను పరిగెత్తించాలి రాత్రి నుండి. ఈ రాత్రి నీ మీద పడుతున్న ఏలియా దుప్పటి నిన్ను పరిగెత్తించాలి. అభిషేకం అనే దుప్పటి నిన్ను పరిగెత్తించాలి. రావాలా శీతల రైకావాలా రా బాబా. పరిగెత్తే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. పరిగెత్తే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. అబ్రహాం గారు ఒకరోజు తన ఇంటి దగ్గర ఉంటే దేవుడు తన ఇంటి దగ్గర దిగి వచ్చాడు. అబ్రహాం ఇంటికి వచ్చారు. అదే ముగ్గురు మనుషులు అని ఉంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుకోండి. త్రియేక దేవుడు అయిన దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి అబ్రహాం ఇంటి దగ్గరకు వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనగా త్రియేకమైన దేవుడు యెహోవా దేవుడు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతని ఎదుట నిలబడ్డాడు. ఎవరు? అబ్రహాం ఎదుట తండ్రి అయిన యెహోవా దేవుడు నిలబడ్డాడు. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి. అదొక పరిగెత్తి అన్న మాట దొరికిందా నీకు? పరిగెత్తింది అన్నమాట దొరికిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎప్పుడైతే అబ్రహాం ఇంటికి వచ్చేసాడో, దేవుడు ఎప్పుడైతే అబ్రహాం ఉన్న చోటుకు వచ్చాడో, దేవుడు ఎప్పుడైతే అబ్రహాం ఉన్న ఇంటికి వచ్చాడో, అబ్రహాము దేవుడిని చూడంగానే పరిగెత్తాడా నడిచాడా? ఉరికాడా? నెమ్మదిగా నడిచాడా? ఉరికాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఉరికి పరిగెత్తి ఏం చేశాడు? నేల మట్టుకు వంగి, చాలు నా వైపు తిరగండి. నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం ప్రభుకు చేశాడు. పరిగెత్తాడండి అబ్రహాం. ఏం చేశాడు అబ్రహాం? దేవుణ్ణి చూడంగానే పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దర్శనాల కొరకు పరిగెత్తాలి, ప్రవచనాల కొరకు పరిగెత్తాలి, కళల కొరకు పరిగెత్తాలి, అభిషేకం కొరకు పరిగెత్తాలి. నీ గోల్ రీచ్ అవ్వడానికి పరిగెత్తాలి, పరిపూర్ణం అవ్వడానికి పరిగెత్తాలి, భక్తిలో పరిపూర్ణత పరిపక్వం రావడానికి పరిగెత్తాలి. దేవుణ్ణి చూసినప్పుడు అబ్రహాము పరిగెత్తెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాం వయసు ఎంత? అప్పటికి అబ్రహాం వయసు ఎంత? ఏమండి, ఎంత వయసు అప్పటికి? ఏ పేస్ట్ వాడుతున్నారు, ఎగిలెత్తున్నారు? వయసు ఎంత అని అడిగాను. ఈ పళ్ళు పేస్ట్ నాకు చూపించక్కర్లా. అబ్రహాం వయసు ఎంత? 25? 75 అంట. ఇక చిట్టుగడ్డి చెప్తున్నాడు. అందరు పట్ గోబలు పగల కొట్టరు వెళ్ళి.
అబ్రహాముకు ఉన్నటువంటి వయసు 75 సంవత్సరాల్లో 75 సంవత్సరాలకి ముసలోడా పడిసోడా వయసోడా 75 సంవత్సరాలంటే ముసలోడా పడిసోడా ముసలోడు ఎవరిని చూడంగానే పరిగెత్తాడు మొన్న ఉన్నావుగా అనకూడదు కానీ ఎందుకు పరిగెత్తట్లేదు నాకు నిజం కొన్ని మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే ఈ స్టేజ్ మీద ఉన్నా మీరు అసలు మీ స్టేజ్లో నేనుంటే మామూలుగా ఉండేది కాదు ఎందుకు దైవజనుడు అయిపోయాను కాబట్టి కొన్ని మాటలు బయటికి రాకూడదు దేవునికి స్తోత్రం మింగేస్తున్నాను ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఏంటి దైవజనుడు అన్నాడంటే మాట అంటారు మళ్ళీ అదొక దెయ్యాలు ఉంటాయి మరి మీరు అనొచ్చు చక్కగా మాటలు మేము అనకూడదు మిమ్మల్ని ఎందుకంటే అట్లా అరికట్టేసాడు లేని దేవుడు మమ్మల్ని ఇట్లా ఇక్కడ నుంచే పెట్టి దేవుడు నాకు ఛాన్స్ ఇస్తే మామూలుగా ఉండదు 75 సంవత్సరాల ముసలోడు దేవుని చూడంగానే పరిగెత్తాడంట మరి నీ లెక్క ఏమైంది నీకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలేగా 30-40కే అయిపోయిందా సీను పరిగెత్తాలమ్మా అబ్రహాం చూసిన సిగ్గు తెచ్చుకో ఒక ముసలి వ్యక్తి ఒక ముసలి ప్రాయములు ఉన్నటువంటి వ్యక్తి దేవుడు వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు ప్రైజ్ లార్డ్ సాష్టాంగ నమస్కారం చేసేసాడు అంతేకాదు 7వ వచనం కూడా చూడండి అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా ఓయ్ ఇటు చూడు నా వైపు చూడు అందరం వైపు చూడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక మాట అబ్రహాము 75వ సంవత్సరం వచ్చినా కూడా ముసలి వ్యక్తి అయినా కూడా దేవుడు రంగాల్నే అబ్బా లోపల నుంచి మంట పెరిగిపోయి పరిగెత్తుకుంటే వెళ్ళా ముసలైన 75 సంవత్సరాల ముసలైన ఆయన పాదాల మీద పడిపోయాడు ఆయన చూడగానే ఒక ఊపు వచ్చేసింది ఆయన చూడగానే ఒక మంట వచ్చేసింది ఏమండి ముసలోడు యవనస్తులు పనికి మాలోళ్ళు ఈ రోజుల్లో మంటతో రేగట్లేదండి అబ్రహాము లాంటి వాళ్ళు పుట్టుకు రావాలి మన సంఘంలో వయసు ఉడికిపోయినా ఓ దేవుని చూడంగానే కోరిక మాత్రం రెపరెపలాడాలి బలము ఉడికిపోయినా 75 సంవత్సరాల వ్యక్తికి వయసు ఉడుకుపోయింది బలము ఉడుకుపోయింది కానీ అతనిలో ఉన్న కోరిక ఆ ముసలవాడిని పరిగెత్తేలా చేసింది రెపరెపలాడి పరిగెత్తించింది దేవుణ్ణి చూడగా అయితే దేవుడు అన్నాడు అబ్రహామా నా హృదయంలో ఉన్న మాట నీ చెప్పకుండా నేను దాస్తానా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అబ్రహామా నేను ఎవ్వరికి చెప్పకూడదు అనుకున్నాను అబ్రహామా సీక్రెట్ నీ ఒక్కడికే చెప్తున్నా అదేనా మాటకు అర్థం ఒక్కసారి 7వ వచనం చదవండి 7వ వచనం చదవండి మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఏది చదివామమ్మ 7వ వచనం 7 అని చెప్పేస్తా ఇస్తాను 17 ఎవడు చదవమన్నాడు 7 చదివా మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి మంచి లేత దూడగో నోట్లో పెట్టుకోగానే ముక్క కరిగిపోవాలా అలాంటి లేత దూడను తీసి వండి బాగా పెట్టాడంట ఈ శారమ్మ ఇంట్లో కూర్చొని పిండి పిసుకుతుందంట 25 కిలోల పిండి దేవునికి స్తోత్రం నువ్వు ఒక కిలో చపాతి పిండి అంటే వచ్చాడు దిక్కుమాలాడు ఎప్పుడు వెళ్తాడు చూడు వచ్చాడు ఒక్క కిలో నువ్వు పిసకడానికి ఎంతో మరి నీకు ఓవర్ యాక్షన్ ముసలోళ్ళు వాళ్ళిద్దరు ఆ పరిగెత్తడం ఏంటి దైవజనుడు వస్తే ఆ పరిచర్యలు చేయడం ఊరు నాయనో కొంతమంది దైవజనుడి ఇంటికి వెళ్తే ఉలకలు పలకలు అట్ట శిల విగ్రహం లాగా నుంచుంటారు కొంతమంది కానీ అబ్రహాము శారమ్మలు ఎంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ శారమ్మ 25 కిలోల పిండిని లోపల పిసుకుతుంటేనంట ఇతను వెళ్ళంటే లేత దూడ నోట్లో పెట్టుకోగల కరిగిపోయేటువంటి లేత దాని శ్రేష్టమైన దాన్ని వధించి దేవునికి చక్కగా భోజనం పెట్టి పంపించారు దేవునికి స్తోత్రం చెప్పండి పరిగెత్తారు వాళ్ళు నేను చెప్తున్న గోల అది తిండి గోల కాదు నేను చెప్తుంది పరిగెత్తారు వాళ్ళ వయసు ఎంత వాళ్ళ వయసును చూసన్నా ఈరోజు సిగ్గు తెచ్చుకోవాలి మనం 40 సంవత్సరాలు దానివి సిగ్గు తెచ్చుకో 75 సంవత్సరాల నుండి చూసి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 30 సిగ్గు శరాలుంటే ఈ వాక్యం చదివి సిగ్గు తెచ్చుకొని ఆయన కనపడగా ఆయన మాట వినపడగా ఈ రోజు నుంచి మీరు పరిగెత్తే కార్యక్రమాలు చేయాలి అబ్రహాం పరిగెత్తాడు అయితే దేవుడు అన్నాడు అబ్రహాముతో ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి అప్పుడు యెహోవా నేను చెయ్యబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అబ్రహాము నేను ఒక కార్యము చేయాలనుకుంటున్నాను అబ్రహాము నేను దాయకుండా ఆ కార్యాన్ని నేను నీకు చెప్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి
అబ్రహామా, నేను ఎవ్వరికి చెప్పకూడదు అనుకున్నాను ఈ విషయం, కానీ నా వల్ల కావట్లా, నీకు చెప్పాలనిపిస్తుంది అని చెప్పేసి అబ్రహాముకి చెప్పాడు. ఏం చెప్పాడంటే, అబ్రహామా 20వ వచనం, మీరు తర్వాత చూసుకోండి. 20వ వచనంలో సొదొమ గొమొర పట్టణాలని నేను నాశనం చేయబోతున్నానని చెప్పేశాడు దేవుడు సీక్రెట్. ఆ సీక్రెట్ దేవుడు ఎవ్వరికి చెప్పకూడదు అనుకున్నారంట. అబ్రహాము పరిగెత్తేసరికి ఆ 75వ సంవత్సరంలో ఆ ఉరుకులు పరుగులు చూసి దేవుడికి చెప్పారనిపించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను ఏమి ఏడుస్తున్నానంటే, పరిగెత్తే బుద్ధి నీకుంటే ఆయన మనసులో ఉన్న మాటలన్నీ ప్రభు మనకి బోధిస్తాడు, మనకి చెప్తాడు. జరగబోయే సందర్భాలు దేవుడు మనతో మాట్లాడతాడు. జరగబోయే కీడుని దేవుడు చెప్తాడు. జరగబోయే ఉపద్రవాలను దేవుడు చెప్తాడు. ఏమే ఆ కొంపకెళ్ళి మాకు ఆ కొంపలో పాము ఉందంటని చెప్తాడు ముందులే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటేనండి చాలామంది తెలియక ఇరుక్కుపోతున్నారు. అవునా కదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అది పాము అని తెలిస్తే అక్కడికి నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకో. అది తేలని తెలిస్తే ఆ స్థలానికి నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకో. కానీ తేలుగా కనపడదు, పాముగా కనపడదు. పాము శిల్పంలాగా కనపడిద్ది, తేలు శిల్పంలాగా కనపడిద్ది. అది తేలని నీకు ఎవడు చెబుతాడు? దేవుడే చెప్పాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది తేలురా బాబు, ఇది పామురా బాబు అని దేవుడు చెప్పాలి నీకు. ఇదనే కాదు, చాలామంది చేతులు కాలినాక ఏడుస్తున్నారు. నువ్వు గనక పరిగెత్తితే చేతులు కాలక ముందే దేవుడు నిన్న ఉపద్రవం నుంచి బయటికి తీసుకొచ్చేస్తాడు. దేవుడు ఒక రహస్యాన్ని అబ్రహాముకు చెప్పాడు. ఎందుకు అబ్రహాముకు ఒక్కడికే చెప్పాడు? ఎందుకు ఆ రహస్యాన్ని అబ్రహాముకే చెప్పాలి? ఎవ్వరికి చెప్పనని డిసైడ్ అయిన దేవుడు, నేను ఎవ్వరికి చెప్పను, ఏ మనుషుడికి చెప్పనని డిసైడ్ అయిన దేవుడు ఎందుకు అబ్రహాముతో మాత్రమే చెప్పాడంటే, అబ్రహాము ముసలి ప్రాయములో కూడా ఆయనను చూడగా పరిగెత్తాడు. ఆయనను చూడగా పరిగెత్తాడు. నీవు కూడా పరిగెడితే, నీవు కూడా పరిగెత్తగలిగితే, నీవు కూడా ఉరకగలిగితే, నీకు దేవుడు జరగబోయే ఉపద్రవాల గురించి చెప్పబోతున్నాడు. నేను నమ్ముచున్నాను దైవమా అని చెప్పండి. నేను నమ్ముచున్నాను దైవమా అని చెప్పండి. ఖచ్చితంగా నీకు దేవుడు చెప్తాడు. ఎక్కడి నుంచి కీడు వస్తుంది, ఎవరి దగ్గర నుంచి కీడు వస్తుంది, ఎవరి దగ్గర నుంచి అపాయం వస్తుంది, ఎవరి దగ్గర నుంచి నీకు ఎలాంటి శోధన వస్తుంది, మొత్తం బయోడేటా అంతా దేవుడు నీకు చెప్పేస్తాడు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. ప్రైజ్ రాడు చెప్పండి. అప్పుడు చిర్రబొచ్చులు వేసుకొని ఇట్ట కొట్టుకొని అయ్యో అని ఆడవనాల్సిన అవసరంలా ముందులే దేవుడు చెప్పేస్తాడు. పలానా తారీఖున పలానాది వచ్చేస్తుంది, నీకు జాగ్రత్త పడండి అని నీ ఫ్యామిలీతో దేవుడు చెప్పును గాక. పలానా కీడు వచ్చేస్తున్నా, కీడు నుంచి నువ్వు తప్పించబడాలని దేవుడు నీకు చెప్పును గాక. ఈ రోజు నువ్వు బండి తీయొద్దు, బయటికి వెళ్ళొద్దు, నువ్వు బయటికి వెళ్ళి నువ్వు తిరగొద్దు, ఈ రోజు నా భయంకరమైన యాక్సిడెంట్ నీకు జరగబోతుందని దేవుడు నీకు ముందలుగానే తెలియజేయను గాక. ఇవన్నీ దేవుడు మనకు ముందలుగానే చెప్పును గాక. చెప్పాలంటే ఏం చేయాలి? ఆమేన్ అంటే సరిపోద్దా? ఏం చెప్పాలి? ఏం చేయాలి? ఉరకాలనన్ను గట్టిగా ఉరకాల. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుడు అన్నీ మనకి ముందలే తెలియజేయబోతున్నాడు. ఒరే బండి తీయొద్దని దేవుడు చెప్పాలి. నెహెమ్యా చెప్తాడా చెప్పడా? నమ్ముచున్నాను దైవమాను. ఎస్, దేవుడు చెప్పాలా. ఈ రోజు నువ్వు బండి తీసి బయటికి వెళ్ళొద్దు. ఎందుకయ్యా? యాక్సిడెంట్ అవ్వబోతుంది. నోరు మూసుకొని ఇంటి దగ్గర కూర్చొని యూట్యూబ్లో జయరాజ్ గారి ప్రసంగాలు పెట్టుకుని యాప్లికాయల మొక్కలు కోసుకొని తిను, సేఫ్ ఆ రోజు. ఇది చేస్తాడా చేయడా దేవుడు? అబ్రహామా నా మనసులో ఉంచుకున్న మాట నీకు చెప్పాలనిపిస్తుంది. దేవుడి మనసులో ఉన్నవన్నీ మనకు చెప్పును గాక. జరిగిందాక దేవుడు చూడకూడదు గాక. మనం అసలు పరిగెత్తుదాం గాక. అసలు పరిగెత్తే వాళ్ళని చూస్తానంటే దేవుడు మనసులో మాటలని చెప్పేస్తాడంట. ఏమో మిమ్మల్ని చూడంగానే మనసులో మాటలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అనాలి దేవుడు. ఎందుకు ప్రభా? ఎందుకంటే నువ్వు పరిగెత్తుతున్నావు కదమ్మా. నన్ను చూడంగానే పరిగెత్తుతావు, మీటింగ్లు అనంగానే పరిగెత్తుతావు, ఉపవాసాలు అనంగానే పరిగెత్తుతావు, అభిషేకం అనంగానే పరిగెత్తుతావు, ఆన్లైట్ అనంగానే పరిగెత్తుతావు, ప్రార్థన అనంగానే పరిగెత్తుతావు, విజ్ఞాపన అనంగానే పరిగెత్తుతావు. అసలు నా విషయంలో నువ్వు ఎన్నడూ వెనక్కయ్యి పరిగెత్తే బుద్ధి ఉంది కాబట్టి నీకు ఒక్కదానిగా చెప్పాలని వచ్చానని దేవుడు అంటాడండి. ఎవరైతే పరిగెత్తుతారో రాబోతున్న ఉపద్రవాలు దేవుడు వాళ్ళకి చెప్తాడు. ఈ మాటకు వచ్చేసరికి ఒక మాట చెప్తా. గనురాలైన షునేమీరాలుతో దైవజనుడైన ఎలీషా ఒకటి చెప్తున్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1-2 వచనాలు. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము
1-2 వచనాలు. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను షునేమీరాలని పిలిచి యెహోవా క్షామకాలాన్ని రప్పించబోతున్నాడు. 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుడు మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అర్థమైన వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్ప. అర్థమైందా? ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా అక్కడ ఉంది. దైవజనుడు ఎలీషా గారు షునేమీరాలైన గనురాల దగ్గరికి వెళ్ళి, ఓ గనురాలా, ఓ షునేమీరాలా, నువ్వు ఈ పట్టణానికి 7 సంవత్సరాలు కరువు రాబోతుందమ్మా, నువ్వు నీ ఫ్యామిలీ ఎక్కడన్నా బతకండమ్మా, వెళ్ళి 7 సంవత్సరాల దాకా ఈ పట్టణంలోకి రావద్దు, 7 సంవత్సరాల దాకా ఈ ఉపద్రవంలోకి నువ్వు రావద్దమ్మా, ఈ దేశంలోకి రావద్దమ్మా, నీ ఇల్లు ఖాళీ చేసేసి నీ బిడ్డలను తీసుకొని మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపో. దైవజనుడు మాట చొప్పున చేసింది, కరువును తప్పించుకుంది. ఎందుకు ఆ మొక్కదానికే చెప్పాడు దైవజనుడు? ఆ ఊర్లో చాలా మంది ఉంటారు కదా, ఆ మొక్కదానికే అమ్మా, ఆ మొక్కదానికి వస్తుందా కరువు? ఊరి మొత్తానికి వస్తుంది కరువు. అక్కడ మీరు చదివితే ఈ దేశం మీద కరువు వస్తూ ఉన్నది కాబట్టి నువ్వు నీ కుటుంబము ఎక్కడైనా వెళ్ళండి, 7 సంవత్సరాలు ఇక్కడికి మీరు ఉండొద్దు అని ముందులుగానే చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే షునేమీయురాలు ఏమి చేసిందంటే, ఎలీషా గారు మీరు ఎప్పుడు ఇటు వచ్చినా సరే మీకు ఒక రూమ్ అరేంజ్ చేస్తానయ్యా, పైన సపరేట్గా దైవజనుడికి ఒక రూమ్ కట్టించింది. ఉరికిద్ది దైవజనుడు అంటే. దైవజనుడు అంటే పడి చచ్చిపోద్ది షునేమీరాలు. దైవజనుడు అంటే ప్రాణం ఇచ్చేస్తుంది షునేమీరాలు. దైవజనుడు మాట అంటే ఇక ఆయన మాట వ్యాధం. ఇప్పుడు చూసారు కదా, దైవజనుడు చెప్పిందంతా లేదమ్మాయి, అక్కడ చదవండి అమ్మాయి, వాళ్ళకి తెలియదు, చదివి సావు, చదివి చచ్చిపోయి ఇంకొకరు చదువుతారు నువ్వు చచ్చిపోతే. ఆ స్త్రీ లేచి దైవజనుడి మాట చొప్పున చేసి, అంత పిచ్చండి, చాలు, అంత పిచ్చండి దైవజనుడు అంటే. అబ్బా, దైవజనుల్లోంచి ఎప్పుడు ఏ మాట వస్తుందో ఏం చెయ్యాలని చూసింది. నువ్వు పిచ్చాసి దానిలాగా ఆడు ఏం చెప్తాడో నేనేం చేయకుండా ఉందామా? నువ్వు పిచ్చాసి దానుగా, మరి నువ్వు చెప్పిన మాట ఏనవుగా, నువ్వు పిచ్చాచోడివి. కానీ షునేమీరాలు దైవజనుడు నోటి వైపే చూసింది. అసలు ఏ ముత్యం రాలిద్దా? ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు, అక్కడికి వెళ్ళను, ఎక్కడ ఉండమంటాడు అక్కడ ఉండాలి. అసలు దైవజనుడు నోటి మాట ఎలాగుంటుందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనమా. షునేమీరాలకే ఎందుకు చెప్పాడు ఎలీషా గారు? ఆ ఊరోళ్ళందరికి చెప్పొచ్చుగా, ఇలా మైకు పెట్టి నాకులాగా అరవచ్చుగా, బాకానాదం ఊదొచ్చుగా, ఓ ఈ దేశం మీదకి 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, ఈ దేశంలోంచి ఎవరు వాళ్ళు ఎక్కడొకక్కడికి వెళ్ళి మీరు స్థావరాలు ఏర్పాటు చేసుకోండి, దేశం మొత్తానికి చెప్పొచ్చుగా. కాదు, ఆ ఊర్లో పరిగెత్తేది ఒకటే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడు అంటే పరిగెత్తిద్ది, దైవజనుడు మాట అంటే పరిగెత్తిద్ది. దైవజనుడు కోసం ఒక ఇల్లే కట్టేసింది, దైవజనుడు కోసం ఒక బిడ్డే ఏర్పాటు చేసింది. దైవజనుడు కోసం ఆయన వస్తే ఆ పూటంతా ఆయన పాదాల దగ్గర పడిపోతాయి, పరిగెత్తిద్ది. స్వయంగా దేవుడు వచ్చాడుగా మీ కొంపలకి, దైవజనుడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. స్వయంగా ఆయనే దిగిపోతాడు. అబ్రాహాం ఇంటికి వచ్చినట్టుగా దైవజనుడిని పంపిస్తారు. దైవజనుడు మాటను పంపిస్తాడు నీ కుటుంబానికి. ఇప్పుడు కొన్ని కుటుంబాలకు వస్తాను, మాట విడుదలవబోతుంది 7 కుటుంబాల్లో. ఎంతమంది మాటను పట్టుకొని పరిగెడతారో చూస్తాను నేను. ఎంతమంది శక్తి కలిగిన వాక్కును పట్టుకొని పరిగెడతారో చూస్తాను నేను. జ్ఞాపకం చేసుకునే ప్రియ దైవజనమా, షునేమీరాలకి ఎందుకు ఎలీషా గారు చెప్పారంటే, షునేమీరాలు పరిగెత్తే స్వభావం కలిగినది. దేవునికి స్తోత్రం. అబ్రహాముకే దేవుడు ఎందుకు జరగబోతున్నది చెప్పాడంటే, అబ్రహాము పరిగెత్తుచున్నవాడు, షునేమీరాలు పరిగెత్తుచున్నది కాబట్టి రాబోతున్న ఉపద్రవము నుండి ముందలే తెలియజేశారు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు చెప్తున్నాను వినండి, దేవుడు నీకు చెప్పాలి, నువ్వు ఈరోజు పలానా మసాలా తినకూడదు, రేపు గుండెల్లో నొప్పి వద్దని దేవుడు ముందులే చెప్పును గాక. ఇవన్నీ చెప్పాలి, నువ్వేం చేయాలి? ఈరోజు నువ్వు పని మానే, రేపు రేకు నువ్వు పని చేస్తుంటే రేకు నీ మీద పడి నువ్వు చచ్చిపోతావు. ఈరోజు పని మానే దేవుడు ముందే చెప్పును గాక. నీకు ఇవన్నీ తెలియవు, దేవుడు మనకు చెప్పును గాక. పనికి వెళ్ళి రేకు పడినాక నా తలకాయ పగిలింది వెంటిలేటర్ మీద, అవన్నీ మన చర్చలోకి జరగకూడదు ప్రభు అని ప్రార్థనలు చేస్తున్నాను. ఎందుకురా
ఈరోజు ఎందుకు చర్చి రాలేదంటే ఈరోజు దేవుడు అయ్యగారు నన్ను తిడతారు అందుకే రాల. అదిగా తెలిసేది నీకు ముందల తెలియాల్సింది నీకు అది కాదు. ఈరోజు నేను ఎందుకు చర్చికి రానా, అయ్యగారు నన్ను తిడతారు అందుకు నేను చర్చికి రాను, ఇది ఒక్కటి తెలిసిద్ది నీకు. అది కాదు నీకు తెలియాల్సింది. రాబోతున్న ఉపద్రవాన్ని దేవునికి తెలియచేయాలి. అమ్మా పలానా నువ్వు వెళ్ళొద్దు, ఆగిపోమ్మా, ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళు, ఒక అరగంట ఇక్కడ ఆగిపో, ఒక గంట ఇక్కడ ఆగిపో, శత్రువుల్లో ఎదురుపడుతున్నారు, లేదంటే ఇది ఉపద్రవం వచ్చేస్తుంది, నువ్వు బండి ఈ రోజు తీయొద్దు, యాక్సిడెంట్ అవ్వబోతుంది, ఈ రోజు ఈ పదార్థాలు నువ్వు తినొద్దు, నీ గుండెలు నొప్పి రాబోతుంది, ఈ రోజు నువ్వు ఇట్లా ఉండు, ఈ రోజు అట్లా ఉండు, నీ ఫ్యామిలీ ఇలా ఉండాలి అని దేవుడు ముందలే చెప్పి ఆ కరువుకి, ఆ క్షామానికి, ఆ భయంకరమైన రోగాలకి, ఆ భయంకరమైనటువంటి శత్రువుల దాడులకి మనందరం పూర్తిగా తప్పించబడదుముగాక. ఎక్కడ వారు అక్కడ అన్ని తెలుసుకొని సిట్రెట్ అయిపోదుముగాక. ఈ షునేమీయురాలు 7 సంవత్సరాల కరువు నుండి తప్పించబడింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈ రోజున మన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ల నుంచి తప్పించబడబోతున్నారు. ఏమో ఎప్పుడు ఏం జరగబోతుందో మనకు తెలియదు. చాతబడి శక్తుల నుంచి తప్పించబడబోతున్నారు, ఉగ్రతల నుంచి తప్పించబడబోతున్నారు, భయంకరమైన శక్తుల నుంచి తప్పించబడబోతున్నారు, భయంకరమైన నిందల నుంచి తప్పించబడబోతున్నారు, భయంకరమైన ఉపద్రవముల నుంచి తప్పించబడబోతున్నారు, భయంకరమైన విలయ తాండవుల నుంచి తప్పించబడబోతున్నారు, అప్పుల నుంచి తప్పించబడబోతున్నారు. నేను నమ్ముచున్నాను దైవమా. ఎస్, మనం నమ్మాలి. షునేమీరాలు పట్ల దేవుడు ముందలగానే చెప్పినట్లుగా, అబ్రహాముకి దేవుడు ముందలగానే తెలియజేసినట్లుగా నీకు నాకు దేవుడు ముందలగానే చెప్పేయునుగాక. చేతులు కాలిందాక దేవుడు ఉండకూడదుగాక, తల బాదుకున్నదాకా దేవుడు ఉండకూడదుగాక, ముందలే దేవుడు మనకి చెప్పునుగాక. అలా చెప్పాలంటే మనం ఉరికి ఉరికి పరిగెత్తుదుముగాక, ఉరికురికి పని చేయదుముగాక, ఉరికురికి ముందుకు కొనసాగుదుముగాక. దేని వైపు పరిగెత్తాలి? ఏ దుప్పటైతే పరిగిందో, ఏ దుప్పటైతే నీ మీద పడిందో ఆ దుప్పట వైపే మనము, ఎవరైతే దుప్పటేసారో వారి వైపే మనము, నీ మీద ఈ 3 రోజులు పడిన దుప్పట వైపే నీ పరుగులు ఉండాలి. నడవద్దు, పరిగెత్తండి, అడుగులెయ్యొద్దు, పరిగెత్తండి. లెక్కకి మించినటువంటి రన్నింగ్ రేస్ జరగాలి నీ జీవితం ఈ రోజు నుంచి. నిద్ర మానుకుంటావో, తిండి మానుకుంటావో, ఏం మానుకుంటావో నాకు తెలియదు. నీ మీద పడిన దుప్పటి ఒక రకంగా ఉండకూడదు, నువ్వు ఒక రకంగా ఉండకూడదు. నీ మీద పడిన దుప్పటిలాగా నువ్వు బిహేవ్ చేయాలి. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడిందంట, ఎలీషా సరైనోడి వైపు పరిగెత్తాడు. దుప్పటి ఎవరైతే వేసారో వాళ్ళ వైపే పరిగెత్తారు. నువ్వు దుప్పటి వేసినోడి దగ్గరికి పరిగెత్తట్లా, నువ్వు దుప్పటోసిన వేసినోడి దగ్గరికి పరిగెత్తట్లా, కృపిచ్చినోడి దగ్గరికి పరిగెత్తట్లా, మహిమిచ్చినోడి దగ్గరికి పరిగెత్తట్లా, కరికరించినోడి దగ్గరికి పరిగెత్తట్లా, స్వస్థత ఇచ్చినోడి దగ్గరికి పరిగెత్తట్లా, ఇంక మరి ఎటో పరిగెడుతున్నావు. మరి ఆ పరుగులు ఎందుకు నాకు అర్థం కాదు. వల్లకాట్లు కలిసిపోవడానికి. జ్ఞాపకం చేసుకో, దుప్పటి ఎవరేసారో వాళ్ళ వైపే పరిగెత్తుతుమగాక. కృప చూపిస్తుంది ఎవరు నీకు? యేసయ్య. నీమై జాలి పడింది ఎవరు? యేసయ్య. నిన్ను స్వస్థపరిచింది ఎవరు? నిన్ను బ్రతికించింది ఎవరు? నీకు ఉపదేశం చెబుతుంది ఎవరు? నీతి మార్గంలో నడిపిస్తుంది ఎవరు? నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది ఎవరు? నీ బిడ్డల మంచి పొజిషన్లో ఉంచుతుంది ఎవరు? నీ కుటుంబాన్ని పవిత్రంగా ఉంచుతుంది ఎవరు? నీకు ఈ మహిమ, ఈ కృప, ఈ అభిషేకాలు ఇప్పుడు ఇచ్చుచున్నది ఎవరు? మరి ఎవరి వైపు పరిగెత్తాలి? అది నీకు అర్థమైపోయింది అనుకుంటే ఇంకా మిగతా ముక్కలు చెప్పక్కర్లా, కానీ చెప్పాలి, తెలుసుకోవాలి కొన్ని విషయాలు. ఎందుకు ఎలీషా మాట ఈ నీరు బాగవ్వాలి అనగానే ఎందుకు బాగోని అంటే ఎలీషా పరిగెత్తేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుడు అబ్రహాముకి తన మనసులో ఉన్న మాట చెప్పాడంటే అబ్రహాము పరిగెత్తే లక్షణం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు షునేమీరాలకు మాత్రమే, షునేమీరాలు నీ కుటుంబం బయటికి రండమ్మా, 7 సంవత్సరాలమ్మా, అమ్మ కరువు రాబోతుంది, ఒక్కదానివే రమ్మని, ఫ్యామిలీ రమ్మని ఎందుకు చెప్పాడంటే షునేమీరాలు పరిగెత్తే లక్షణం కలిగిన ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి రాత్రి మనందరం పరిగెత్తుదుముగాక. 3వ విషయంకి వచ్చేసా. చూసారా, మాటల్లో కూడా 2 విషయాలు చెప్పేశా. ఎన్ని విషయాలు చెప్పేశాను? 2 విషయాలు. 2 విషయాలు ఏంటి ఇప్పుడు ఎత్తుక్కోవాలి మీరు? మొదటి విషయం ఏంటి? మొదటి పాయింట్ ఏంటి? పరిగెత్తటం. 2వ విషయం పరిగెత్తటం. 3వది పరిగెత్తటమేనా? మొదటి పాయింట్ ఏంటి? ఎందుకు ఎలీషా మాట అంటే జరిగింది? ఎలీషా పరిగెత్తేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. డిఫరెన్స్ చూసుకోండి. ఇప్పుడు నువ్వు మాట పలికితే జరగాలి. అయ్యా నేను ఏదంటే దేవుడు ఎస్తానాలంటే ఖచ్చితంగా నువ్వు పరిగెత్తే లక్షణం నీలో ఉండాలి.
అది మొట్టమొదటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేదంటే జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది జరగాలంటే జరిగిపోవాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నువ్వు నోటి నుంచి నువ్వు మాట్లాడేది యేసు నామలి జరుగును కాకంటే జరిగిపోవాలి. అలా జరగాలంటే నువ్వు పరిగెత్తాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక రెండో మాటకు వస్తే రెండో మాట అబ్రహాముది. రెండో మాట దేవుని మనసులో నీకు చెప్పాలంటే, దేవుని మనసులో నీకు చెప్పాలంటే, నువ్వేదంటే జరగాలంటే, దేవుని మనసులో దీనికి చెప్పాలంటే 2 పాయింట్లు అర్థమైనయా? ఇప్పుడు మూడో దానికి వచ్చేద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47-48 వచనాలు. నేను ముగించేశాను. ఇక సంఖ్యాకాండం 16వ అధ్యాయము 47-48 వచనాలు. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతను చచ్చిన వారికిని బతికి ఉన్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగిపోయిను. యేసయ్యకి స్తోత్రం చెప్పడు చేతులెత్తి. ఎప్పుడైతే అహరోను పరిగెత్తాడో మొదలుపెట్టిన తెగులు దెబ్బెమ్మటి ఆగిపోయింది. ప్రైజ్ ద లార్డ్. వచ్చుచున్న ఉపద్రవాలను పరిగెత్తుడికి నువ్వు రన్నింగ్ రేస్ ప్రోగ్రానికి వచ్చుచున్న తెగులు ఆగిపోవాలి యేసు నామములో. నువ్వు పరిగెత్తుడికి నీ భర్త మీదకి వస్తున్న శాపం ఆగిపోవాలి. నువ్వు పరిగెత్తుడికి నీ తల్లిదండ్రుల మీదకి వస్తున్న శాపం ఆగిపోవాలి. నువ్వు పరిగెత్తుడికి నీ కుటుంబం మీదకి దొమ్మిగా వస్తున్న దరిద్రాలు సైతం ఆగిపోయి నిలిచిపోవాలి. అర్థమవుతున్న వారు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు పరిగెడితే కరువు ఆగిపోవాలి. నువ్వు పరిగెడితే నిందలు ఆగిపోవాలి. నువ్వు పరిగెడితే ఉపద్రవాలు ఆగిపోవాలి. నువ్వు పరిగెడితే రోగాలు ఆగిపోవాలి. నువ్వు పరిగెడితే తెగులు ఆగిపోవాలి. నువ్వు పరిగెడితే భయంకరమైన శోధనలు ఆగిపోవాలి. అలా పరిగెత్తాలి. వస్తుందిరా బాబు పీటీ ఉషా అనాలి దేవుడు. ఏమనాలి? వస్తుందిరా బాబు పీటీ ఉషా అనాలి. దేవునికి స్తోత్రం. పరిగెత్తేది పీటీ ఉషా అని ఇంకోతా నాకు తెలియదు. మళ్ళీ వీళ్ళు మామూలు కాదు, మంచి చదువుకున్న మేధావులు వీళ్ళు. పీటీ ఉషా వస్తుందండి, రోగం ఆగిపోవాలి. అక్కడికక్కడ జ్వరం వచ్చేది కూడా రాకూడదు. నేను చెప్తుంది అది కదరా జోయలు, నా బాధ అది. నీ మీదకి వస్తున్న కరువు ఆగిపోవాలి నీ ఫోర్స్ చూసి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యో నా మీదకి ఇది వచ్చింది, నా మీదకి అది వచ్చింది అయ్యో అనకూడదు. ఇక మనం పరిగెత్తుడికి దెబ్బెమ్మటి ఆకాశ మండలంలో దురాత్మ శక్తులు మాట్లాడుకుని దెబ్బెమ్మటి ఆగిపోవాలి. అక్కడికక్కడ నీ భర్తకి ఏదో చేద్దాం అనుకుంటుంది, రేపో మాపో నువ్వు పరిగెత్తివ్వాలా. నీ భర్త మీదకి రాబోతున్న శాపం ఆగిపోద్ది, అక్కడ నింద ఆగిపోద్ది, అక్కడ ఆ బిడ్డ మీదకి రాబోతున్నటువంటి ప్రతి ఒక్క బలహీనత అక్కడికక్కడ నిలిచిపోద్ది. నువ్వు పరిగెడితే అంటే ఎవరికి వాళ్ళు పరిగెత్తండి, తెగులు ఆగిపోద్ది. తెగులు ఆగిపోద్ది. ఒకటి, నువ్వు మాట్లాడిందంతా జరగాలంటే పరిగెత్త. దేవుని మనసులో నీకు చెప్పాలంటే, తెగులు ఆగిపోవాలంటే, ఉపద్రవం ఆగిపోవాలంటే, కరువు ఆగిపోవాలంటే 3 మాటలు ఎంతమందికి అర్థమైనాయి? 3 ఒకే ఒక సారం ఉంది. పరిగెత్తాలి. పరిగెడితేనే నువ్వు అన్నది జరిగింది. పరిగెడితేనే రాబోతున్న ఉపద్రవాలన్నీ నీకు దేవుడు చెప్పేస్తాడు. ఎక్కడికి వెళ్తే దెయ్యం పట్టిద్దో కూడా చెప్తాడు. అక్కడికి వెళ్ళనివ్వడు. అలా చెప్తే చాలా. నేను అలానే కోరుకుంటున్నా, ప్రభా మా మీదకి దెయ్యం పట్టేసిందిరో బాబో అని అనకుండా దెయ్యం పట్టే ప్లేస్లోకి వెళ్ళకూడదు. నువ్వు నాకు చెప్పాలి. అది నువ్వు చెప్పాలంటే ఇప్పుడు నేను పరిగెత్తాలి, నాకు అర్థమైపోయింది, నేను పరిగెడతాను, నువ్వు నాకు చెప్పు. దేవునికి స్తోత్రం. అబ్రహాం రన్నింగ్ రేస్ని బట్టి ముసలోడు కూడా మంచిగా పరిగెత్తాడని చెప్పేసి, అబ్రహ్మ నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పేస్తున్నాను పరిగెత్తుడు కానీ దేవుడు చెప్పేశాడు. షునేమీరాలకి చెప్పేశారు కరువు. దేవుడు అలా తప్పించేయాలి మన ఫ్యామిలీలన్నింటినీ. జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబాలని దేవుడు ఆయన మనసులో ఉన్నది చెప్పి ముందే తప్పించునుగాక. అప్పుడు మనం అందరం ఒక్క హెచ్చరిక. దీంట్లో ఉపదేశం ఇదే. ఉపదేశం ఏంటంటే ఈరోజు పరిగెత్తాలి. హెచ్చరిక ఏంటంటే పరిగెత్తాలి. నువ్వు పరిగెడితేనే 3 జరుగుతాయి. తెగులాగాలన్నా, రాబోతున్న కరువు ఆగాలన్నా, నువ్వు పలికింది జరగాలన్నా, ఈ 3 తేలిన పరిమార్థం ఏంటి? పరిగెత్తాలి. ఎలీషా గురించి ఒక 2 విషయాలు చెప్తా. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు అతడు అతనిని
అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తెను గల ఆ, చేత ఆ, వంట చేసి ఆ, జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత ఉమ్, అతడు లేచి ఉమ్. ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఎలీషాకి ఏ ఎడ్లోని అంట? కాడెడ్లోని అంట, బోల్డ్ ఎడ్లోని అంట ఎలీషాకి. అయితే ఎడ్లని వధించి అనేక మందికి భోజనాలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పారు ఎడ్లను వధించమని ఎలీషాకి? నాన్న నీకు చాలా ప్రైజ్లు అండి నాన్న, తర్వాత నాకు కనపడి నువ్వు అయినాక ఎవరు చెప్పల. నన్ను రోజు రావచ్చుగా, వచ్చిన మందు ఏమి చెప్పడు, నువ్వు రాకుండా చెప్తున్నావు చక్కగా. వాడు ఆనిముత్యం, వాడు మట్టిలో మాణిక్యం. ఎవ్వరు చెప్పలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడు చెప్పాడు? మరి ఎడ్లను వదిలించి భోజనాలు పెట్టరని ఎవరు చెప్పాడు? ఇంకో విషయం ఏంటంటే ఎలీషా పెళ్లి చేసుకోవాలా? చేసుకోవద్దని ఎవరు చెప్పారు? చేసుకోమని ఎవరు చెప్పారు? చేసుకోవద్దేమని చెప్పారు. పెళ్లి చేసుకోవద్దు ఎలీషాని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాల. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని చెప్తే మానేస్తా, దేవుని చెప్తే మానేస్తా, దైవజనం చెప్తున్నా. సైతానా దుప్పటి పడితే నీకు నువ్వు తీసుకోవాలి తీర్మానాలు. దేవునికి స్తోత్రం చెప్పు. చెప్తే తీసేస్తా, చెప్తే వదిలేస్తా, చెప్తే చెప్పరు. గ్రహింపు రావాలి నీకు. చెప్పరు. దుప్పటి పడిన తర్వాత గ్రహింపు రాకుండా ఆడు చెప్పాలి, ఈడు చెప్పాలని కూర్చుంటే నీకు అది నిజమైన దుప్పటి కాదు, ఒక దయ్యంలాగా ప్రవర్తిస్తామని లెక్క. ఎలీషా మీద ఏలియా దుప్పటి పడగా నా సేవకి ఎడ్లు అడ్డు రాకూడదు, నేను ఎడ్లను వధించి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హలో, బొట్టుది అని చెప్పరు. ఎడ్లు గల్లు తీయని చెప్పరు. దుప్పటి పడినాక తీయాలి నువ్వే. దేవుని స్తోత్రం చెప్పండి. గొర్రెలు చెప్పరు. చర్చికి రమ్మని చెప్పరా ఇక దుప్పటి పడినాక. రోగం వచ్చినా రమ్మని చెప్పండి దైవజనుడు దుప్పటి పడినాక. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిగెత్తాల. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వే డిసైడ్ అవ్వాలండి. నాకు కలతే చెబుతా, దర్శనం వస్తే తెత్తా. దైవజనం చెప్పిన తిను, దేవుడు చెప్పిన తిను. మాకు నీ కళ దర్శనం సైతానా. దుప్పటి పడిన తర్వాత ఏమో మనం తీసుకున్న తీర్మానాలు. ఎలీషా పెళ్లి చేసుకోనని తీర్మానం తీసుకున్నాడు. దేవుని చిత్తం అండి. దేవుడి చిత్తం అంటే నువ్వు చేసుకోవాలని ఉందరా సైతానగా నీకు. దేవుడి చిత్తం పక్కన పెట్టి నువ్వు సోది. ఫస్ట్ దుప్పటి పడిన తర్వాత, నీకు దర్శనం వచ్చిన తర్వాత, ఒక విజన్ వచ్చిన తర్వాత, ఆ దిశగా పరుగులు పెడుతున్న తర్వాత, నువ్వు పరుగులు పెడుతున్నప్పుడు ఏదైతే నీ కట్టు దాన్ని నువ్వు నీ అంతటి నువ్వే వధించేసుకుంటావు. అది ఎవడు చెప్పడు. ఆ గ్రహింపు నీకు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలీషా చెప్పలా దేవుడు, ఏలియా చెప్పలా దేవుడు చెప్పలా ఎడ్లను వధించమని. అతనంతట తానే సేవకి ఎడ్లుంటే పాలు పెతకాలి, లేదంటే పొలం దున్నాలి అన్నటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎక్కడొచ్చేస్తుందోనేమోనని ఆ ఎడ్లని నరికి వధించి ఊరికి భోజనం పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవ్వరు చెప్పలేదండి. ఇప్పుడు ఎలీషా అంటే, ఎలీషా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదయ్యా అంటే ఎలీషా చెప్తాడు, అది నా ఇష్టం. దేవుడు చెప్పాడా? చెప్పలా. దైవజనుడు చెప్పాడా? చెప్పరు. దుప్పటి పడిన తర్వాత బలమైన నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి. ఇంకా దుప్పటి పడిన తర్వాత చెప్తే వస్తే చూద్దాం ఏంట మాటలు? ఎంత చండాలం అది. అభిషేకం అనే దుప్పటి నీ మీద పడింది కదా, ఆల్రెడీ భాష లేని దుప్పటి పడింది కదా, ఇంకా నువ్వు దేన్ని విడిచిపెట్టట్లేదు. నీకు అడ్డుగా నీ భక్తి జీవితానికి, నీ భక్తి వైరాగ్యాలకి, సమర్పణలకి, ప్రతిష్టతలకి అడ్డుగా ఉన్నవి దేన్ని వధించలేకపోతున్నావు, దేన్ని ఖైమా చేయలేకపోతున్నావు, దేన్ని బలిపీఠం మీద పెట్టలేకపోతున్నావు. ఇంకా నీకు దర్శనాలు రావాలా? దైవజనుడు చెప్పాలా? దేవుడు చెప్పాలా? హలో, దుప్పటి పడినోడికి చెప్పక్కర్లా. దుప్పటి పడినోడు వాడంతటి వాడి ఎదిగిన వాడిలాగా నిర్ణయాలు తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్తే జంతానాయ్. దేవుడు కాదు అక్కడ, దైవజనుడు కాదు అక్కడ, నాకు నేనే తీసేశాను. దేవునికి స్తోత్రం చెప్పు. కొంతమంది అడుగుతారు, అవి ఎందుకు తీసా? ఎవరు చెప్పారు నీకు? నాకు ఎవరు చెప్పాలి. నా ఇష్ట ప్రకారం తీసా. వెండినగ రాబరి నా ఇష్ట ప్రకారం తీసా. ఎవ్వరు బలవంతం కాదు అది. ఎందుకంటే దుప్పటి నా మీద పడింది, నాకు తీసేయాలనిపించింది. దుప్పటి నా మీద ఉంది, నాకు వదులుకోవాలనిపించింది. దుప్పటి నా మీద ఉంది, నాకు అక్కడికి వెళ్ళకూడదు అనిపించింది. దుప్పటి నీ అంతట నీవు కొన్ని బలమైన తీర్మానాలు తీసుకోవాల్సిన అవసరం
ఎంతైనా ఉంది. దైవజనుడు నోరు తెరిచి చెప్పిందాక ఉండొద్దు, చెప్పకముందే ఆ దుప్పటి నిన్ను ఒక గ్రహింపులోకి తీసుకువెళ్ళునుగాక. ఏ ఎడ్లను వధించాలో వధించు, ఏ రహస్య పాపాలను వధించాలో వధించు. ఎవడో చెప్పండి నీకు ఎక్స్పెషల్లీ నువ్వు వచ్చి చాలా చాలా వయసు వచ్చింది నీకు, ఇక ఎవడో చెప్పాలి వద్దు. దుప్పటి పడిందిగా, నీ అంతటి నువ్వు బలమైన తీర్మానాలు తీసుకుని నిక్కచ్చిగా నిలబడిపో. ఎవరైనా దైవజనుడు తిడతంటే నా దైవజనుడు తిట్టొద్దు, ఈ పని నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేశానని చెప్పాలి. నేను తిడతంటే మురిసిపోకూడదు. ఎవడు చెప్పాడు నీకు వెండి నగర ఆభరణాలు వేసుకోవద్దని? జయరాజు గారు చెప్పారు. నేను చెప్పాను నీ మీదకి వచ్చి నీ సౌలికి సంపల సవరాలు లాగానా? వచ్చి ఎప్పుడైనా లాగానా? తీసేసిన వాళ్ళు పట్టీలు గుంజానా పట్టుకొని మీ నీ బొట్టెట్టు పెట్టి రక్కి ఇట్టు అన్నానా? నువ్వు ఎగ్గుపప్పులు ఎప్పుడైనా జరిపానా? చెప్పా, తీసుకోవాల్సింది నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడైనా సరే నేను తిట్టేటప్పుడు ఆయన తిట్టొద్దు, నువ్వు నన్ను తిట్టు, నా ఇష్టం వచ్చినట్టు. నేను ఎగ్గుపప్పుని జరుపుకున్నా, జయరాజు గారు జరపరా. నేను బొట్టు తీసుకున్నా, జయరాజు గారు తీలా. నేను గల్లు గజ్జల గుర్రం నేను తీసుకున్నాను, అవి చంపల సవరాలు నేను తీసుకున్నా, వడ్లహారాలు నేను తీసుకున్నా. ఆయన చెప్పాడంతే. చెప్తే చేయాలని రూల్ ఉందా? నేను చేశా, నాకు ఇష్టమైంది. కొంతమంది అని తిడుతుంటే ఎంత హాయిగా అంటారు, ఓహో అని. ఎందుకంటే నాన్న తిట్టకూడదుగా. దైవజనుడు అక్కడ ఉండడు, మొత్తాన్ని తిట్టిచేస్తారు నన్ను. అనియా తిట్టొద్దు, నా ఇష్టపూర్వకంగా నేను తీసుకున్నానని, అది కరెక్ట్ కాదని చెప్పరు. తిట్టేది ఆయనే, కాసేపు గోపి పడుతుంది ప్రభా స్తోత్రం. అయినా నన్ను క్షమించయ్యే దైవజనుడు తిట్టుతున్నానని నోట్లో అనుకుంటుంది. మళ్ళీ ఆపే ప్రయత్నాలు చెయ్యండి. నేనేం మీ మీద రాక్షసుల్లోకి వచ్చి ఏమి లాగేసి మిమ్మల్ని చేసేలా, అర్థమవుతుందా? అది జ్ఞాపకం చేసుకోమనవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దుప్పటి పడిన తర్వాత ఎలీషా వివాహం చేసుకుని అనుకున్నాడు. దుప్పటి పడిన తర్వాత ఎలీషా ఎడ్లు నాకు అడ్డుగా ఉన్నాయి, నీకు ఏది అడ్డుగా ఉందో దాన్ని వధించి బలిపీఠం మీద పండబెట్టు. నీకు అడ్డుగా ఉన్న సమస్తం నీ అంతట నీవే, ఎవ్వరు చెప్పకుండానే, దేవుడు చెప్పకుండానే, దైవజనుడు చెప్పకుండానే నీ అంతట నీవే కొన్ని ఎడ్లను వధించాల్సినటువంటి అవసరం ఈ రాత్రి ఎంతైనా ఉందని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇంకొక విషయాన్ని చెప్తున్నా. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9, 10, 11, 12 ఇక అయిపోయింది. ఇక బుక్ కూడా మూసేసి నమ్మకపోతే చదవండి. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులను అన్నిటిలో 40 ఒంటెల మోతంతా కానుకగా తీసుకొని, హజాయేలు 40 ఒంటెల మీద కానుక తీసుకొస్తున్నాడంటే ఎవరికి? అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపనని చెప్పాను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. అక్కడ ఆగు, తర్వాత చదువుదు కానీ మీకు ఇంకా అర్థం అవ్వాలి. నాకు తెలిసి చూడండి, అర్థం ఏంటని చెప్తా. హజాయేలు అనేటువంటి ఒక వ్యక్తి 40 ఒంటెల మీద సామాగ్రి మోసుకొని కానుకివ్వటానికి ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎలీషా గారి దగ్గరికి ఎన్ని ఒంటెల మీద? 40 ఒంటెల మీద కానుకివ్వటానికి. వాటి మీద రకరకాల పదార్థాలు, రకరకాల విలువైన వస్తువులు ఆ 40 ఒంటెల మీద పెట్టుకొని ఎలీషా వద్దకు కానుక ఇవ్వడానికి వచ్చాడు. కానుక ఇవ్వడానికి వస్తే ఈ హజాయేలు సిరియా దేశానికి రాజు కాబోతున్నాడన్న వ్యక్తి, ఈ హజాయేలు సిరియా దేశానికి రాజు కాబోతున్నాడన్న విషయం హజాయేలుకి తెలియదు ఇంకా. అయితే తాను రాజు అవుతాడని అతనికి తెలియదు. అయితే 40 ఒంటెలను తీసుకుని హజాయేలు వచ్చాడు, దైవజనుడి దగ్గర కానుక ఇవ్వడానికి వచ్చాడు. ఈ దైవజనుడు ఏం చెప్పాడు? ఈ దైవజనుడు ఏం చేశాడు? అమ్మ ఇంకా అయిపోయింది, పెద్ద చర్చి కట్టుకోవచ్చు, అబ్బా పెద్ద షెడ్లు వేసేయచ్చు, 40 ఒంట్లు వస్తున్నాయి, 40 ఒంట్ల మీద వెండి నగర ఆభారాలు వస్తున్నాయి అని ఎగిరాడా? ఎగర్రా. ఆ హజాయేలు ముఖం చిన్న పుచ్చుకునేదాకా ఏడుతున్నాడంట. ఎలీషా ఏడుతున్నాడంట. ఎలీషా 40 ఒంట్ల మీద ఆ వెండి బంగారాలుంటే ఏడుతావేందయ్యా, చక్కగా దోచుకోక. 40 ఒంట్ల మీద కానుకలు తీసుకొస్తే దోచుకోక ఏడుతావేంటయ్యా, ఏడుతావేంటి?
ఏడుస్తావేంటి? ఎవరి ముఖం చిన్న బుచ్చుకునేలాగా ఏడ్చాడు? కానుక తెచ్చినోడు ముఖం చిన్న బుచ్చుకునేలాగా ఏడ్చాడు. ఈడు అనుకున్నాడు అజాయేలు ఇదేందిరా 40 ఒంట్ల మీద ఈ వెండి నగల ఆభరణాలు తెస్తే ఏడుతాడేంటి? అసలు మొహం అంతా చిన్న బుచ్చుకుపోయింది. ఇది అజాయేల్ది. ఎందుకు ఏడ్చాడంటే ఎలీషా గారు చదవండి ఇప్పుడు. హజాయేలు నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతన్ని అడుగగా హజాయేలు అడుగుతున్నాడయ్యా 40 ఒంటెల మీద కానుకలు తీసుకొస్తే ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని అతన్ని అడగగా ఎలీషా ఇలా చెప్తున్నాడు. ఏమని? ఇజ్రాయేలు వారి గట్టి స్థలాలను నువ్వు కాల్చివేయబోతున్నావురా. వారి యవనస్తుల్ని కత్తి చేత హతము చేయబోతున్నావురా. వారి పిల్లల్ని నేలకు వేసి కొట్టి చంపబోతున్నావురా. గర్భిణీల కడుపులను చింపివేయబోతున్నావురా. గనుక నీవు వారికి చెయ్యబోడు కీడును నేను ఎరిగియుండుట చేత నా వైపు చూసి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఏమన్నా బోధపట్టిందా? నీకెందుకు పట్టిద్ది? ఈ హజాయేలు ఎన్ని ఒంట్ల మీద తెస్తున్నాడు కానుకలు? 40 ఒంట్ల మీద. ఇప్పుడు అంతెందుకు ఈ చిట్టుగాడిని తీసుకో. ఈ చిట్టుగాడు 40 ఒంట్ల మీద జయరాజు గారికి కానుక తీసుకొచ్చాడు. నేనేమో చిట్టుగాడిని చూసి ఏడుస్తామన్నా. ఆడనుకుంటున్నాడు ఇదేంటి 40 ఒంట్ల మీద అన్నయ్యకి కానుకలు తీసుకొస్తే వెండి నగర ఆభరణాలు తీసుకొస్తే ఏడుస్తూ ఉంటాడు. నాడుకు భయం వేసేస్తుంది. అయితే చిట్టుగాడు నన్ను అడిగాడు, అడుగు ఎందుకని ఏడుతున్నావు నన్ను అడిగాడు. నేనేం చెప్పానంటే, ఒరి చిట్టుగా నువ్వు 2-3 రోజుల్లో నువ్వు రాజు అవ్వబోతున్నావురా. నువ్వు ముఖ్యమంత్రి అవ్వబోతున్నావురా. ఆ విషయం నీకు తెలియదు. ఈయన మరి ప్రవక్త కదా, దైవజనుడు కదా, జరగబోయే చెప్పేవాడు కదీనా. అయితే అతను రాజు అవ్వబోతున్నాడని అతనికి తెలుసు. ఒరే నువ్వు రాజు అవుతావు కానిరా, నువ్వు రాక్షస పాలన చేస్తావురా చిట్టుగా. గర్భిణీల్ని పొట్టలో పొడిచి కత్తులతో చంపేస్తావురా. యవనస్తుల్ని చెరిపేస్తావురా. ఒరే నువ్వు ఈ ప్రపంచాన్ని వల్లకాట్లు కలిపేస్తావురా. నువ్వు చేయబోయే కీడును బట్టి, గర్భిణీ స్త్రీలకు నువ్వు చేయబోయే కీడును బట్టి చిట్టుగా, యవనస్తులకు నువ్వు చేయబోయే కీడును బట్టి చిట్టుగా, ఒరే ఈ ప్రపంచానికి నువ్వు తీసుకురాబోయే ఉప్పినను బట్టి చిట్టుగా నేను ఏడుతున్నాను రా అని చెప్పాడు. నీ కానుకొద్దు, నీ తినవద్దు, పోరా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ రోజులు అలాంటి దైవజనులు ఉన్నారా? దోచుకొని ఘనాగారాల్లో దాసేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ నీ ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ చూసి నా కానుకొద్దని చెప్పేవాళ్ళు లేడు. ఎక్కడో ఆనిముత్యాలు ఉన్నారండి గొప్పవారు. ఎక్కడో పెంతుకోస్తులు స్థిరపడిపోయి ఎక్కడో మనుషుల బుద్ధిని చూసి, మనుషుల బుద్ధిని ఎరిగి కానుక తీసుకుంటారు, లేకపోతే కానుక తీసుకోరు. కొంతమంది వాళ్ళు ఎలాగున్నా, వాళ్ళు చర్చికి రాపోయినా సరే, వారం రాపోయినా, ఎప్పుడో ఒకసారి వచ్చినా సరే కానుకలు తీసుకోవటం, అది చాలా చండాలమైనటువంటి పరిస్థితులు అవి. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళకి జ్ఞానం లేకపోయినా, వాళ్ళకి బుద్ధివాక్యం లేకపోయినా, వాళ్ళు ఇస్తున్న కానుకలు 10,000 వేసి, 20 వేసి, 30 వేసి కానుకలు తీసుకోవటం, వాళ్ళు ఎట్టబడితే అట్ట జీవించిన వాళ్ళ దగ్గర కానుకలు తీసుకోవటం అనేవి చేస్తారు. కానీ ఎలీషా మీద ఎప్పుడైతే దుప్పటి పడిందో, ఎలీషా ఫ్యూచర్ ప్లానింగ్ అని బట్టి కానుకొద్దన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హజాయేలు, ఇప్పుడు నేను ఈ విషయం నీకెందుకు చెప్పానంటే, ఎవరితో స్నేహం చేయాలి ఈ రోజు నుంచి నీకు తెలుసుకోవాలి. వాళ్ళు ఎటువంటి వారు దేవుడు నీకు ఆత్మ ప్రత్యక్షతలో చూపించాలి. కొన్ని రోజులు బాగానే ఉంటారా, వచ్చే నెల నుంచి బాగోరా, దేవుడు నీకు ముందులే చూపిస్తాను, వదిలే. ఇంత ఫ్రెండ్షిప్ చేయ మాకు. 10 రోజులు మాత్రమే మురిపిస్తారా, 11వ రోజు టార్చర్ పెడతారా, దేవుడు నీకు ముందులే చెప్పబోతున్నాడు, వాళ్ళని విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇవన్నీ నీకు తెలియడానికి దేవుడి వర్తమానాన్ని రాత్రి ఇక్కడ నడిపించాడు. అంటే నీకు ఒక అవగాహన, నువ్వు పరిగెడితే ఇవి కార్యాలన్నీ జరుగుతాయి. ఎలీషా మీద పడిన దుప్పటి ఎలీషాని ఏం చేసిందండి? ఆయన పలికే మాట అక్కడ జరిగేటట్లు చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలీషా మీద పడిన దుప్పటి ఎలీషాని ఏం చేసిందంటే, ఎలీషా అంతటే నేను పెళ్లి చేసుకోనని తీర్మానం తీసుకున్నాడు. ఎలీషా అంతటికేనే ఎడ్లను వధించేశాడు. దేవునికి స్తోత్రం. ఎలీషాకి ఎవడు చెప్పనక్కర్లా, ఆ పడిన దుప్పటి ఎలీషాకి ఆ బుద్ధి వచ్చేటట్లు చేసింది. అంతేకాదు, ఎలీషా ఎవరి కానుక తీసుకోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో, ఎవరితో కూర్చోవాలో, ఎవరి కొంపలకి వెళ్ళాలో, ఎవరి కొంపలో తినాలో కూడా ఎలీషాకు తెలుసు. అవగాహనతో ముందుకు కొనసాగాడు. ఈ రాత్రి ఒక్క మాట, ఒరే నీతో ఫ్రెండ్షిప్ చేసి నాశనం అయిపోయాను రా, ఒరే 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 నీ మాటలు నమ్మి నాశనం అయిపోయాను రా అన్న ఒక్కళ్ళు కూడా మన సంఘంలో ఉండకూడదు.
ముందలగానే మనుషుల బుద్ధులన్నీ దేవుడు నీకు చూపించి వారిని రిజెక్ట్ చేసే కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఈ రోజు బానే సచ్చావు, రేపటి రోజు నువ్వు ఎలా ఉంటావో దేవుడు మనకు అవగాహన ఇచ్చునుగాక. ఈ రోజు పెడతావు, రేపటి రోజున తెప్పేదానివైతే వాళ్ళని దయచేసి విడిచిపెట్టండి. దేవుడు అది అవగాహన ముందులే ఇచ్చునుగాక. నీకు పెట్టా అని అనిపించుకునే కంటే నీకు పెట్టా అన్నది ఇప్పుడు పెడుతుంది, రేపటి రోజు నీకు పెట్టా అని అంటదా లేదా అని ప్రార్థన చేసి కనుక్కో. దేవుడు చెప్తాడు. వాళ్ళ దగ్గర తీసుకోమాక. వాళ్ళ దగ్గర వాళ్ళు 100 రూపాయలు ఇచ్చినా తీసుకోవద్దు. ఎందుకంటే రేపు దెప్పుతారు. నీకు ఇచ్చా దేవుడే అది నీకు ముందర తెలియచేయాలి. ఈ ఎలీషాకు కూడా దేవుడు తెలియజేశాడు. హజాయేలు తెస్తున్న కానుక తీసుకోవద్దన్నాడు ఎలీషాని. ఎందుకంటే రాబోతున్న అంటే ఇప్పుడు మంచోడే హజాయేలు, ఇప్పుడు మంచోడే, రానున్న దినాల్లో మంచోడు కాడంట. దేవునికి తెలుసా తెలియదా? ఇప్పుడు బాగానే ఉన్నావు, 3 రోజులు బాగానే ఉన్నావు, రేపు ఎలా ఉంటావు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కొన్ని రోజులు నాకు తెలియబోతుంది. దైవజనుడికి తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. నీ మీదకు వచ్చిన 3 రోజులు వచ్చిన అభిషేకానికి బ్రతుకు మార్పిడి జరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నమ్ముచున్నాను దైవం, ఎందుకంటే మన బ్రతుకు మారాలా. కుళ్ళు కుతంత్రాలు మానాలా, అక్కడిక్కడ మాటలు మానాలా, తప్పుడు మాటలు మానాలా. అది బ్రతుకు మార్చి అభిషేకం 3 రోజుల్లో పనిచేసింది. ఈ రోజు నుంచి పరిగెత్తు. దుప్పటి నీ మీద పడేంతగా పరిగెత్తు. దేవుని మనసులో ఉన్న మాట చెప్పే అంతగా పరిగెత్తు. ఎడ్లని వధించేటట్లుగా పరిగెత్తు. నీ అంతట నీవు తీర్మానాలు తీసుకునేటట్టుగా పరిగెత్తు. ఎవడు ఎలాంటోడో గ్రహించినంతగా పరిగెత్తు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వాక్యం ప్రతి ఒక్క మనసుల్లో ముద్రించబడును గాక. ఆమేన్.